Yeah. So hello and welcome to a new session. Last class we stopped at molecular orbital theory. All basics also we discussed regarding molecular orbital theory. చాలా ఇంపార్టెంట్ థియరీ అండ్ దీంట్లో నుంచి మీకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అది కూడా డిస్కస్ చేద్దాం ఈరోజు. సో మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీలో నిన్న కొన్ని బేసిక్స్ అన్నీ అయిపోయాయి. వాట్ ఈజ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్, నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ అవన్నీ డిస్కస్ చేశాం కదా. ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఐ టేక్ అ సిగ్మా మాలిక్యులర్ బాండ్ ఫార్మేషన్ ఆర్ పై మాలిక్యులర్ బాండ్ ఫార్మేషన్, సో వాటికి మనం ఎలా తీసుకోవాలి, విచ్ ఆర్బిటల్స్ క్యాన్ కంబైన్, కొన్ని కాంబినేషన్స్ తీసుకుందాం. సపోజ్ ఇఫ్ ఐ స్టార్ట్ ఫర్ సిగ్మా, ఓకే, ఇఫ్ ఐ టేక్ సిగ్మా బాండ్, మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ ప్రకారం ఇప్పుడు నేను సిగ్మా బాండ్ అని అంటే మనకు సిగ్మా బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ ఉంటుంది, సిగ్మా యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ కూడా రావాలి అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో బాండింగ్ ఉంటుంది, యాంటీ బాండింగ్ కూడా ఉంటుంది. ఆర్ ఇఫ్ ఐ టేక్ పై, అగైన్ పైలో కూడా మనకు పై బాండ్ అని అంటాం, బట్ పై బాండ్ ఇట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ యాజ్ పై బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్. దీంతోపాటు పై యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ కూడా వస్తుంది. అండ్ ఇందులో ఎలక్ట్రాన్స్ ఫిల్లింగ్ని బట్టి మనకు అది పారామాగ్నెటికా, డయామాగ్నెటికా, బాండ్ ఆర్డర్ ఎంత, అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్మా బాండ్ గురించి డిస్కస్ చేద్దాం. సిగ్మా బాండ్ కాంబినేషన్స్ ఇవన్నీ బిగినింగ్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ నాట్ డిస్కసింగ్. ఎస్ విత్ ఎస్, ఎస్ విత్ పీజెడ్, ఎస్ విత్ డీజెడ్ స్క్వేర్, pz with pz, pz with dz square with dz square, or hybrid orbitals like sp, sp2, sp3. All of these combinations can form a sigma bond. Okay, ఇవన్నీ సిగ్మా బాండ్ కాంబినేషన్స్. సపోజ్ ఇఫ్ ఐ టేక్ పై బాండ్ కాంబినేషన్స్, సో పై బాండ్ కాంబినేషన్స్ అంటే ఎక్కడైతే h/2π ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం +or-1 ఉంటుందో అవన్నీ ఆర్బిటల్స్ క్యాన్ గివ్ యూ పై బాండ్. సిగ్మా బాండ్కి h/2π ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం 0 ఉండాలి, ఎస్కి, పీజెడ్కి, డీజెడ్ స్క్వేర్కి 0 ఉంటుంది కాబట్టి వాటిలో ఏ కాంబినేషన్స్ తీసుకున్నా సిగ్మా బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. పై బాండ్ ఫార్మేషన్కి +or-1 ఉండాలి h/2π ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం వాల్యూ. దేనికి ఉంటుంది మనకు px, py +or-1, dxz, dyz +or-1. సో వీటి కాంబినేషన్స్లో మనకు పై బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. px with px, py with py, or px with dxz, py with dyz, or dxz with dxz, dyz with dyz. సో ఈ 6 కాంబినేషన్స్ మనకు పై బాండ్ ఫార్మేషన్కి లీడ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం సిగ్మా బాండ్ కాంబినేషన్లో మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ ప్రకారం ఎలా బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ వస్తుంది అండ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ వస్తుందో చూద్దాం. ఇఫ్ ఐ స్టార్ట్ విత్ సిగ్మా, అందులో మనకు ఫస్ట్ బెస్ట్ కాంబినేషన్ లెట్ us టేక్ s ఆర్బిటల్ అండ్ s ఆర్బిటల్. ఓకే, ఐఎమ్ టేకింగ్ s ఆర్బిటల్ అండ్ s ఆర్బిటల్. సో సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది, వీ నీడ్ నాట్ టెల్, ఎవ్రీ టైమ్ దెర్ విల్ బీ న్యూక్లియస్ ఇన్ ది సెంటర్. This is one s orbital, this is another s orbital. ఇదంతా ప్లస్ ఫేజ్ అని అనుకుందాం. ఆల్ దిస్ ఈజ్ ప్లస్ ఫేజ్, దిస్ షుడ్ ఆల్సో బి ప్లస్ ఫేజ్, రెండు సేమ్ ఫేజ్లో ఉండాలి. దే అండర్గో combination which we call it as LCAO, linear combination of atomic orbitals, or SALC, సిమెట్రీ అలౌడ్ లీనియర్ కాంబినేషన్ అనే మెథడ్ విచ్ ఈజ్ అన్ అప్రాక్సిమేషన్ మెథడ్. ఆ మెథడ్ని బేస్ చేసుకొని ఈ రెండు లీనియర్ కాంబినేషన్ అవుతాయి. అవి రెండు యాడ్ అవ్వచ్చు లేదా అవి రెండు సబ్ట్రాక్ట్ కూడా అవ్వచ్చు. అంటే వీటి మధ్యలో ఉండే వేవ్ ఫంక్షన్ యాడ్ అవ్వడం కానీ సబ్ట్రాక్ట్ అవ్వడం కానీ జరుగుతుంది. సో యాడ్ అయినా సబ్ట్రాక్ట్ అయినా అప్పుడు మనకు ఎలా వస్తుంది, సపోజ్ ఇఫ్ బోత్ ది వేవ్ ఫంక్షన్స్ ఆర్ యాడింగ్, సపోజ్ ఇఫ్ ది వేవ్ ఫంక్షన్స్ ఆర్ గెటింగ్ సబ్ట్రాక్టెడ్, వీటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ ఇమాజిన్ దట్ దిస్ ఈజ్ అ వేవ్ ఫంక్షన్ psi. ఓకే, ఇది మనకు ఒక వేవ్ ఫంక్షన్, ఇది ఇంకొక వేవ్ ఫంక్షన్. ఇది A అనుకుందాం, ఇది B అనుకుందాం. దిస్ ఈజ్ ఆఫ్ వన్ ఆటమ్, దిస్ ఈజ్ ఆఫ్ అనదర్ ఆటమ్, psi A అండ్ psi B. సో ఇక్కడ మన కాంబినేషన్ ఏంటి, psi A ప్లస్ psi B. ఇదేమవుతుంది, psi A ప్లస్ psi B అవుతుంది. ఇది మైనస్ అవుతుంది,
psi a minus psi b అవుతుంది. దిస్ ఈస్ ప్లస్ అండ్ దిస్ ఈస్ మైనస్. సో దిస్ ఈస్ ది న్యూక్లియస్ electron density present around the nucleus of the atom. Nucleus electron density present around the nucleus of an atom. This is a molecule. ఈ మాలిక్యూల్లో ఇది న్యూక్లియస్ ఆఫ్ ది ఫస్ట్ ఆటమ్, న్యూక్లియస్ ఆఫ్ ది సెకండ్ ఆటమ్. సో ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ డెన్సిటీ హ్యాస్ బీన్ చేంజ్డ్. సర్క్యులర్ ఆర్ స్ఫెరికల్ ఎలక్ట్రాన్ డెన్సిటీ కాస్త ఇక్కడ మారింది. సో ఇక్కడ మారింది అని అంటే సపోజ్ ఇఫ్ ఐఎమ్ జస్ట్ గివింగ్ దట్ ఎలక్ట్రాన్ డెన్సిటీ, ఈ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇప్పుడు ఇలా రావాలి కదా, ఈ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇప్పుడు ఇలా రావాలి. సో ఈ రెండు ఎలక్ట్రాన్ డెన్సిటీ కరెస్పాండింగ్ అటామిక్ ఆర్బిటల్ ఎలక్ట్రాన్ డెన్సిటీ అనుకుంటే మనకు దానికంటే మించి కొంచెం ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇక్కడ ఉంది చూడండి. ఆల్ దిస్ ఈజ్ లైక్ ఎక్సెస్ ఎలక్ట్రాన్ డెన్సిటీ. ఆల్ దిస్ ఈజ్ లైక్ ఎక్సెస్ ఎలక్ట్రాన్ డెన్సిటీ, అడిషనల్ ఎలక్ట్రాన్ డెన్సిటీ between the two combining nuclei or between the two combining atoms. There is some additional electron density. Okay, second point. ఇప్పుడు ఇక్కడ ఇది మన ఎలక్ట్రాన్ డెన్సిటీ, ఇది ఎలక్ట్రాన్ డెన్సిటీ అనుకుంటే ఈ రెండిటి మధ్యలో ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గింది. ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గింది. దిస్ పార్ట్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఈజ్ డిక్రీస్డ్. చూడండి, న్యూక్లియస్కి వెంటనే మనకి ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువగా లేదు రెండు న్యూక్లియై మధ్యలో. రెండు న్యూక్లియై మధ్యలో ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గింది, ఇంకొక వైపు వెళ్ళిపోతుంది. ఇక్కడ న్యూక్లియస్కి ఈక్వలెంట్గా ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉంటే ఇక్కడ న్యూక్లియస్కి చాలా క్లోజ్గా ఉంది ఎలక్ట్రాన్ డెన్సిటీ, బికాజ్ ఇట్ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ వన్ అనదర్. సో వై ఈజ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ మూవింగ్ అవే ఫ్రమ్ వన్ అనదర్, ఆర్ వై ఈజ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ బిట్వీన్ ది టూ కంబైనింగ్ న్యూక్లియై డిక్రీజింగ్? దట్ డిస్క్రైబ్స్ ది నేచర్ ఆఫ్ యాంటీబాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్. ఈ రెండు న్యూక్లియై మధ్యలో ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది తగ్గుతుంది కాబట్టి దాన్ని యాంటీబాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ అని అంటాం. ఎందువల్ల తగ్గుతుంది? ఎందుకంటే వాటి వేవ్ ఫంక్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి. వేవ్ ఫంక్షన్ విల్ బి డిఫరెంట్. సపోజ్ ఇఫ్ దిస్ ఈజ్ టేకెన్ యాజ్ ప్లస్, దిస్ విల్ బి టేకెన్ యాజ్ మైనస్. సో కన్స్ట్రక్టివ్ ఓవర్లాపింగ్ కాకుండా అది కొంచెం డిస్ట్రక్టివ్ ఓవర్లాపింగ్ టైప్ జరుగుతుంది కాబట్టి ఎలక్ట్రాన్ డెన్సిటీస్ విల్ మూవ్ అవే బిట్వీన్ ది న్యూక్లియై. సో దేన్ని బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ అనాలి, దేన్ని యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ అనాలి అంటే సింపుల్గా బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్లో రెండు కంబైనింగ్ న్యూక్లియస్ మధ్యలో ఎలక్ట్రాన్ డెన్సిటీ కరెస్పాండింగ్ అటామిక్ ఆర్బిటల్స్ కన్నా ఎక్కువగా ఉంటే అది బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్. అండ్ విచ్ ఈజ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్? మీకు ఒక మాలిక్యులర్ ఆర్బిటల్ ఫార్మ్ అయినప్పుడు ఆ రెండింటి న్యూక్లియస్ మధ్యలో ఎలక్ట్రాన్ డెన్సిటీ కరెస్పాండింగ్ అటామిక్ ఆర్బిటల్ ఎలక్ట్రాన్ డెన్సిటీ కన్నా తగ్గితే దాన్ని యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ అని అంటాం. ఓకే, ఇక్కడ పెరుగుతుంది, ఇక్కడ ఎంతైతే పెరిగిందో ఇక్కడ అంతే తగ్గుతుంది. ఎంత పెరగాలి, ఎంత తగ్గాలి? దెన్ మనకు ప్రాబబిలిటీ ఉంది కదా, ప్రాబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ డెన్సిటీని ఫైండ్ అవుట్ చేయాలంటే వి టేక్ స్క్వేర్. ఓకే, స్క్వేర్ ఆఫ్ ది వేవ్ ఫంక్షన్. ఇక్కడ వేవ్ ఫంక్షన్ ఏంటి? psi a ప్లస్ psi b. సో యూ టేక్ ది స్క్వేర్ ఆఫ్ ది వేవ్ ఫంక్షన్ psi a ప్లస్ psi b. టేక్ ది స్క్వేర్ ఆఫ్ ది వేవ్ ఫంక్షన్ psi a మైనస్ psi b. టేక్ ది స్క్వేర్ ఆఫ్ ది వేవ్ ఫంక్షన్. సో దీని ప్రోడక్ట్ ఏమొస్తుంది మనకు? psi a స్క్వేర్ ప్లస్ psi b స్క్వేర్ మైనస్ 2 psi a psi b. ఇక్కడ తీసుకుంటే psi a స్క్వేర్ ప్లస్ psi b స్క్వేర్ ప్లస్ 2 psi a psi b. దీని మీనింగ్ ఏంటి? ఇక్కడుండే ఎలక్ట్రాన్ డెన్సిటీ that is equivalent to the electron density square of the electron density of the corresponding atomic orbital A corresponding atomic orbital B plus 2 psi A psi B. అంటే ఇంత ఎలక్ట్రాన్ డెన్సిటీ రెండు న్యూక్లియై మధ్యలో పెరుగుతుంది. ఓకే, సో ఎంత పెరుగుతుంది? 2 psi A psi B అంత ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది మధ్యలో. పెరిగినప్పుడు బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ అవుతుంది. ఇక్కడ 2 psi A psi B క్వాంటిటీ పెరిగింది కాబట్టి అంతే క్వాంటిటీ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ తగ్గుతుంది, మైనస్ 2 psi A psi B. సో ఇక్కడ ఎంత ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గిందో ఇక్కడ అంతే ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది. బిట్వీన్ ది టూ ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ ఇఫ్ ది ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంక్రీజెస్ ఇట్ ఈస్ BMO. బిట్వీన్ ది టూ ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ ఇఫ్ ది ఎలక్ట్రాన్ డెన్సిటీ రెడ్యూసెస్ బై సమ్ అమౌంట్ ఇట్ ఈస్ ABMO. సో సింపుల్గా దీన్ని బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్
దీన్ని యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ అని అనుకుంటాం. ఓకే, హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ నౌ. ఇందులో వేవ్ ఫంక్షన్ ఏముంటుంది? వేవ్ ఫంక్షన్ విల్ బి టోటలీ ప్లస్. మీరు ఎక్కడ తీసుకున్నా అదంతా ప్లస్సే ఉంటుంది, ఎక్కడ తీసుకున్నా ప్లస్సే ఉంటుంది. సో యూనిఫామ్ వేవ్ ఫంక్షన్, ఇక్కడ నాన్ యూనిఫామ్ వేవ్ ఫంక్షన్, ఇదంతా ప్లస్ ఉంటే ఇదంతా మైనస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు నేను ఒక సెంటర్ పాయింట్ తీసుకున్నాను. సెంటర్ పాయింట్ తీసుకొని, ఇది బిగినింగ్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇన్వర్షన్ అంటే ఏంటి అని. ఆ సెంటర్ పాయింట్ నుంచి నేను ఒక లైన్ డ్రా చేసినప్పుడు, ఇఫ్ ఇట్ ఈస్ మీటింగ్ అ ఫేస్ కాల్డ్ యాజ్ ప్లస్, ఇఫ్ ఐ ఎక్స్టెండ్ ది లైన్ ఇన్ ది అపోజిట్ డైరెక్షన్ టు ది సేమ్ డిస్టెన్స్, ఇట్ ఈస్ మీటింగ్ ఎ ఫేస్ ప్లస్. సెంటర్ నుంచి నేను ఒక లైన్ డ్రా చేసినప్పుడు ఒకవైపు ప్లస్ మీట్ అవుతే, అదే లైన్ అపోజిట్ వైపు అంతే పొడుగ్గా మనం ఎక్స్టెండ్ చేస్తే మళ్ళీ ప్లస్ సైన్ మీట్ అవుతాయి. అప్పుడు దాన్ని ఈవెన్ ప్యారిటీ ఆర్బిటల్ అని అంటాం. సో దిస్ ఆర్బిటల్ ఈస్ ఈవెన్, ప్యారిటీ ఈస్ ఈవెన్, అంతా యూనిఫామ్గా ఉంది అని. అదే నేను ఇక్కడ నుంచి డ్రా చేశాను అనుకోండి, ఇటువైపు డ్రా చేస్తే ప్లస్ మీట్ అయింది, అపోజిట్ వైపు డ్రా చేస్తే మైనస్ మీట్ అవుతుంది. అంటే ఇక్కడ ప్యారిటీ అన్ఈవెన్గా ఉంది, అంటే ఆడ్గా ఉంది. ఇట్ ఈస్ నాట్ ఈవెన్, ఇట్ ఈస్ అన్ఈవెన్, ఒకవైపు ప్లస్ ఒకవైపు మైనస్. ఎక్కడైతే ప్యారిటీ ఈవెన్గా ఉంటుందో దాన్ని జీరేడ్ ఆర్బిటల్ అని అంటాం. ఎక్కడైతే అన్ఈవెన్గా ఉందో ఆర్ ఆడ్గా ఉందో దాన్ని అన్జిరేడ్ అని అంటాం. సో వి అబ్రివేట్ ఇట్ యాజ్ యూ అండ్ వి అబ్రివేట్ దిస్ యాజ్ జీ. ఓకే, యూ అండ్ జీగా అబ్రివేట్ చేసుకుంటాం, రైట్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు సిగ్మా బాండ్. దీంట్లోనే మనం బిఎంఓ ఏబిఎంఓ అని అన్నాం. దీన్నే మీరు సిగ్మా బిఎంఓ అనొచ్చు, సిగ్మా ఏబిఎంఓ అని కూడా అనొచ్చు. లేదు, ఇంకా సింపుల్ ఇండికేషన్ ఏంటంటే సిగ్మా అండ్ సిగ్మా స్టార్. బిఎంఓని సింపుల్గా సిగ్మాతో ఇండికేట్ చేయొచ్చు, ఏబిఎంఓని సిగ్మా స్టార్గా ఇండికేట్ చేయొచ్చు. సిగ్మా ఈజ్ ఇండికేటింగ్ బిఎంఓ, సిగ్మా స్టార్ విల్ ఇండికేట్ ఏబిఎంఓ. అండ్ సిగ్మా బిఎంఓలో ఎన్ని నోడ్స్ ఉంటాయి అని అంటే, బిట్వీన్ ది టూ ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ ఫేజ్ డిఫరెన్స్ కనుక వస్తే, ఫేజ్ డిఫరెన్స్ అంటే ప్లస్ నుంచి మైనస్, మైనస్ నుంచి ప్లస్, దాన్ని సైన్ డిఫరెన్స్ లేదా ఫేజ్ డిఫరెన్స్ అని అంటాం. ఫేజ్ డిఫరెన్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఒక నోడ్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ కూడా ప్లస్ ఉంది, దెర్ ఇస్ నో ఫేజ్ డిఫరెన్స్. దెర్ ఫోర్ ది నంబర్ ఆఫ్ నోడ్స్ ఫర్ సిగ్మా బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఆర్ 0. ఓకే, ఎన్ని నోడ్స్ ఉంటాయి సిగ్మా బిఎంఓకి? 0. మీరు ఎప్పుడైనా బిఎంఓకి ఎన్ని నోడ్స్ ఉంటాయో యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్కి ఒక నోడ్ పెరుగుతుంది. లెట్ ఇట్ బి సిగ్మా, లెట్ ఇట్ బి పై, లెట్ ఇట్ బి డెల్టా. మీరు ఏ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ అయినా తీసుకోండి, దాంతో కంపేర్ చేస్తూ యాంటీ బాండింగ్కి వెళ్ళేసరికి ఒక నోడ్ పెరుగుతుంది. ఇప్పుడు ఇదే ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ మధ్యలో ఇది ప్లస్ అనుకుంటే, ప్లస్ నుంచి మైనస్ అంటే ఇక్కడ ఒక నోడ్ ఉంది. సో దెర్ ఈస్ 1 నోడ్ హియర్, దెర్ ఫోర్ ది నంబర్ ఆఫ్ నోడ్స్ ఫర్ సిగ్మా ఏబిఎంఓ ఈజ్ 1. Okay, so always the number of nodes in ABMO will increase by 1 unit. Hope you have got the points. So idanta sigma bond ki sambandhinchi just a small repetition. Two like wave functions, symmetry adopted linear combination kabatti rendu same sign unde అటామిక్ ఆర్బిటల్స్ కంబైన్ అయినప్పుడు మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ ప్రకారం 2 మాలిక్యులర్ ఆర్బిటల్స్ రావాలి. అందులో ఒకటి లో ఎనర్జీ ఉంటే ఒకటి హై ఎనర్జీ ఉండాలి. లో ఎనర్జీ దాన్ని బిఎంఓ అని అంటున్నాం, హై ఎనర్జీ దాన్ని ఏబిఎంఓ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ అని అంటున్నాం. బిఎంఓలో బిట్వీన్ ది 2 న్యూక్లియై ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది, ఏబిఎంఓలో బిట్వీన్ ది 2 న్యూక్లియై ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గుతుంది. ఎంతవరకు పెరుగుతుంది ఎంతవరకు తగ్గుతుంది అని అంటే, స్క్వేర్ ఆఫ్ దేర్ వేవ్ ఫంక్షన్స్ కనుక చేస్తే 2 psi SiB అండ్ -2 psi SiB అంత ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇక్కడ పెరుగుతుంది, ఇక్కడ తగ్గుతుంది. ఓకే, అండ్ వెన్ వీ స్పీక్ అబౌట్ సెంటర్ ఆఫ్ ఇన్వర్షన్, ఇట్ ఈస్ ప్రజెంట్, ఇట్ ఈస్ యాబ్సెంట్. ఇన్వర్షన్ ప్రజెంట్ కాబట్టి ప్యారిటీ ఈవెన్ అని అంటాం, అలాంటి ఆర్బిటల్ని జీరేడ్ ఆర్బిటల్ అని అంటాం. ఇందులో మనకు ప్యారిటీ ఆడ్ ఉంది, అన్ఈవెన్గా ఉంది కాబట్టి అన్జిరేడ్ లేదా యూ అని అంటాం. సో సిగ్మా బిఎంఓ ఈజ్ జీరేడ్, సిగ్మా ఏబిఎంఓ ఈజ్ అన్జిరేడ్. రిమెంబర్ దీస్ పాయింట్స్. దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు సిగ్మా. ఓకే, ఇదే కాంబినేషన్లో మీరు పీజెడ్ కాంబినేషన్ కూడా తీసుకోవచ్చు. సో అవన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు, 1 కాంబినేషన్ ఈజ్ ఎనఫ్. యూ కెన్ టేక్ పీజెడ్ ఆర్ యూ కెన్ టేక్ ఎస్ విత్ పీజెడ్. డిఫరెంట్ కాంబినేషన్స్ ఆర్ పాసిబుల్. బట్ ఒక సింపుల్ లాజిక్ ఏంటి, మీరు ఏ కాంబినేషన్ తీసుకున్నా ఆ ఆర్బిటల్ యొక్క h/2π ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం ఎంత ఉండాలి? 0 ఉండాలి.
మీరు పీజెడ్ తీసుకున్న 0 0, డీజెడ్ స్క్వేర్ తీసుకున్న 0 0. సో ఇదొకటి మీరు గుర్తుంచుకుంటే చాలు. దిస్ ఈజ్ ది మినిమం రిక్వైర్మెంట్ ఫర్ సిగ్మా బాండ్ ఫార్మేషన్కి మినిమం రిక్వైర్మెంట్. దిస్ ఈజ్ ఫర్ సిగ్మా బాండ్. నౌ లెట్ us go for pi bond. డెల్టా బాండ్ అవసరం లేదు. సిగ్మా బాండ్ అండ్ pi bond are enough. Pi bond is sideway overlap. Sigma bond is head to head or linear overlap. Pi bond is sideway overlap. Sideway overlap కాబట్టి ఇక్కడ I am taking one p orbital, I am taking another p orbital. యూజువల్గా p orbital అనగానే మనం ఇలా డ్రా చేస్తూ ఉంటాం. బట్ ఇన్ స్టాండర్డ్ టెక్స్ట్ యూ విల్ బి సేయింగ్ p orbital like this only. Two separated lobes ఉండి మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. ఎందుకు 2 lobesని సపరేట్ చేసి డ్రా చేసి చూపించాలి అని అంటే ఆ 2 lobes మధ్యలో మనకు ఒక నోడల్ ప్లేన్ ఉంటుంది. పైనదంతా ప్లస్ ఫేజ్ అవుతే కిందిదంతా మైనస్, లేదా పైనదంతా మైనస్ అవుతే కిందిదంతా ప్లస్. అంటే ఒక ఫేజ్ డిఫరెన్స్ వస్తుంది. ఎప్పుడైతే సైన్ డిఫరెన్స్ వస్తుందో, ఫేజ్ డిఫరెన్స్ వస్తుందో అక్కడ ఒక నోడల్ ప్లేన్ ఉన్నట్టు, ఆర్ దట్ పాయింట్ ఇస్ కాల్డ్ యాజ్ అ నోడల్ పాయింట్. సో ఇప్పుడు పైనదంతా ప్లస్ అనుకుంటే కిందిదంతా మైనస్, పైనదంతా ప్లస్ అనుకుంటే కిందిదంతా మైనస్. సైడ్ వే ఓవర్లాప్ జరుగుతుంది. ఇప్పుడు ఈ రెండు అటామిక్ ఆర్బిటల్స్ కంబైన్ అవుతే ఐఎమ్ టేకింగ్ దిస్ యాజ్ px లేదా py, మీ ఇష్టం. ఇది px అవుతే ఇది కూడా pxఏ అవ్వాలి. లేదు నేను దీన్ని pyగా తీసుకుంటా అంటే ఇట్ ఈస్ యువర్ చాయిస్. అప్పుడు ఇది కూడా py మాత్రమే అవ్వాలి. అంతేగాని ఒక pxకి ఒక pyకి కాంబినేషన్ జరగదు. బికాస్ ఇది px సిమెట్రీ విల్ మ్యాచ్. ఇది px ఇది py, సిమెట్రీ విల్ నాట్ మ్యాచ్. ఓవర్లాపింగ్ ఇంటిగ్రల్ 0 అయిపోతుంది. సో ఇఫ్ దిస్ ఈస్ py, టేక్ దిస్ యాజ్ py, దెన్ దే కెన్ ఓవర్లాప్ సైడ్ వే. ఓకే, సో దట్ ఈస్ ది కాంబినేషన్, ఐదర్ px with px or py with py. So these are combining linearly through a method called as symmetry adopted linear combination or linear combination of atomic orbitals. This will give you బాండింగ్ అండ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్. సో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ని ఇండికేట్ చేయడానికి మనకు ఒక సింపుల్ డయాగ్రామ్ ఉంటుంది. ఈ సింపుల్ డయాగ్రామ్లో సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది. ఇదంతా ప్లస్ ఫేజ్ అవుతే ఇదంతా మైనస్ ఫేజ్ అవుతుంది. రెండిటికి కాంబినేషన్లో ఒక లైన్ చూపించాలి. రెండు న్యూక్లియస్ మధ్యలో ఒక లైన్ చూపించాలి. లైన్ చూపించి లైన్కి పైన ప్లస్ ఫేజ్, లైన్కి కింద మైనస్ ఫేజ్. ఇది పై బిఎంఓ. ఇది వన్ ఇండికేషన్. లేదు ఓవర్లాపింగ్ అయిన తర్వాత చూపిస్తానన్నా దట్ ఈస్ ఫైన్. ఓవర్లాపింగ్ అయిన తర్వాత చూపిస్తే ఎలా వస్తుంది డయాగ్రామ్? ఇది మన ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ అని అనుకుంటే పైనదంతా ప్లస్ ప్లస్ ఓవర్లాప్ అవుతుంది, కిందదంతా మైనస్ మైనస్ ఓవర్లాప్ అవుతుంది. సో పైన అంతా ఒక ఫేజ్లో ఉంటే కిందంతా ఇంకొక ఫేజ్లో ఉన్నట్టు. మీరు అప్పుడు సెంటర్లో లైన్ చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఆల్ దిస్ ఈజ్ లైక్ ప్లస్, ఆల్ దిస్ ఈజ్ లైక్ మైనస్. సో ఇక్కడ మీకు న్యూక్లియస్ ఉంటుంది, ఇక్కడ న్యూక్లియస్ ఉంటుంది. ఇది న్యూక్లియస్, ఇది న్యూక్లియస్ మధ్యలో ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఐదర్ యూ కెన్ షో లైక్ దిస్ ఆర్ యూ కెన్ షో లైక్ దిస్. ఇట్ ఈస్ జస్ట్ వన్ అండ్ ది సేమ్. మధ్యలో మీరు లైన్ చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఈ లైన్ని మీరు చూపించకపోయినా పర్లేదు, బికాజ్ యు ఆర్ షోయింగ్ ది ఓవర్లాపింగ్. బట్ న్యూక్లియస్ని చూపిస్తే సరిపోతుంది. ఇది ఒక న్యూక్లియస్, ఇది ఒక న్యూక్లియస్. ఓకే, దిస్ ఈస్ పై బిఎంఓ. అండ్ పై బిఎంఓకి ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మనం గుర్తుంచుకోవాలి. ఆ పాయింట్ ఏంటంటే, సపోజ్ ఇఫ్ ఐ స్టార్ట్ ఫ్రమ్ ది సెంటర్, ఆ సెంటర్ నుంచి నేను ఒక లైన్ డ్రా చేసినప్పుడు అది ప్లస్ని మీట్ అవుతుంది. అపోజిట్ డైరెక్షన్లో నేను దాన్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు మైనస్ని మీట్ అవుతుంది. అది మీరు ఎక్కడైనా తీసుకోండి. ఇక్కడ నుంచి నేను ఇటు రాస్తే మైనస్ మీట్ అవుతుంది, అపోజిట్ డైరెక్షన్లో ప్లస్ మీట్ అవుతుంది. దేర్ ఫోర్ వి సే ఇన్వర్షన్ ఈస్ యాబ్సెంట్ ఇన్ దిస్. ఇన్వర్షన్ ఇందులో యాబ్సెంట్. మీరు ఇది తీసుకున్న సేమ్. సెంటర్లో నుంచి నేను ఒక లైన్ డ్రా చేస్తే ప్లస్ మీట్ అవుతుంది, అపోజిట్ డైరెక్షన్లో సేమ్ డిస్టెన్స్లో నేను దాన్ని ఎక్స్టెండ్ చేస్తే మైనస్ మీట్ అవుతుంది. కాబట్టి పై బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్లో ఇన్వర్షన్ అనేది ఉండదు.
ఇన్వర్షన్ ఈస్ యాబ్సెంట్. ఇన్వర్షన్ యాబ్సెంట్ అయినప్పుడు ప్యారిటీ విల్ బి ఆడ్. ఆడ్ ప్యారిటీ ఉన్నప్పుడు అన్జిరేడ్ రావాలి. సో యూ, వి ఇండికేట్ ఇట్ బై యూ, అన్జిరేడ్. ఎప్పుడైతే యాంటీబాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్లోకి వెళ్తామో, ఇన్ ది యాంటీబాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్, ఇది మన న్యూక్లియై అనుకుంటే, ది ఎలక్ట్రాన్ డెన్సిటీ విల్ మూవ్ అవే. ఇక్కడేమో రెండు దగ్గరగా వచ్చి ఓవర్లాప్ అవుతున్నాయి, క్లోజ్గా వస్తున్నాయి. బట్ ఇక్కడ దే మూవ్ అవే. ఇఫ్ దిస్ ఈజ్ ప్లస్ ఫేస్, దిస్ విల్ బి మైనస్. ఇఫ్ దిస్ ఈజ్ ప్లస్, దిస్ విల్ బి మైనస్. సో పైన ప్లస్ ప్లస్ లేదు, పైన ప్లస్ ప్లస్ ఉంటే బిఎంఓ, మైనస్ మైనస్ ఉంటే బిఎంఓ. బట్ ప్లస్ మైనస్ ఉంటే లేదా ప్లస్ మైనస్ ఉంటే ఏబిఎంఓ. ఇట్ మీన్స్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఈజ్ మూవింగ్ అవే. ఎలక్ట్రాన్ డెన్సిటీ రెండు న్యూక్లియై మధ్యలో తగ్గుతుంది. దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఏబిఎంఓ. సెంటర్ నుంచి నేను ఒక లైన్ డ్రా చేస్తే మైనస్ మీట్ అవుతాయి. అపోజిట్ డైరెక్షన్లో సేమ్ డిస్టెన్స్లో కూడా మైనసే ఉంది. లేదు సెంటర్ నుంచి నేను ఒక లైన్ డ్రా చేస్తే ప్లస్ మీట్ అవుతాయి. అపోజిట్ డిస్టెన్స్, అపోజిట్ డైరెక్షన్ సేమ్ డిస్టెన్స్లో కూడా ప్లస్ మీట్ అవుతుంది. అంటే పై యాంటీబాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్లో సెంటర్ ఆఫ్ ఇన్వర్షన్ ఉంది. సెంటర్ ఆఫ్ ఇన్వర్షన్ని సింపుల్గా ఐతో ఇండికేట్ చేసినా సరిపోతుంది. ఇన్వర్షన్ ఉంది కాబట్టి ప్యారిటీ ఈస్ ఈవెన్. ఈవెన్ ప్యారిటీ. ప్యారిటీ ఈవెన్ వచ్చినప్పుడు ఆర్బిటల్ జిరేడ్ ఆర్బిటల్ అని అంటాం. వి అబ్రివేటెడ్ బై జి. జిరేడ్ ఆర్బిటల్, అన్జిరేడ్ ఆర్బిటల్. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు ఇక్కడ రెండు న్యూక్లియై ఉన్నాయి కదా, ఈ రెండు ఇంటర్ న్యూక్లియస్ మధ్యలో ఐ కెన్ పాస్ అ నోడల్ ప్లేన్. బికాస్ పైనంతా ప్లస్ ఉంది, కిందంతా మైనస్ ఉంది. ఒక నోడల్ ప్లేన్ ఉంది. అంటే హౌ మెనీ నోడ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ పై బిఎంఓ? వన్ నోడల్ ప్లేన్ ఈస్ ప్రెజెంట్ ఆర్ వన్ నోడ్ ఈస్ ప్రెజెంట్. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి పాస్ చేశాను అనుకోండి, జస్ట్ ఇమాజిన్ ఐఎమ్ పాసింగ్ ఎ ప్లేన్ హియర్. ఇక్కడ పాస్ చేయలేను బికాస్ దిస్ ఈస్ ప్లస్ ప్లస్, దిస్ ఈస్ మైనస్ మైనస్. సో ప్లస్కి ప్లస్కి మధ్యలో నోడ్ ఏమి ఉండదు, అంటే ఈ నోడ్ లేదు. ఓకే, ఆర్ ఇక్కడ నుంచి నేను పాస్ చేయగలను ఆ నోడ్ని? నో. బట్ ఇక్కడ నుంచి పాస్ చేయగలనా? ఎస్, బికాస్ అబవ్ ఈస్ ప్లస్, బిలో ఈజ్ మైనస్. సో ఐ కెనాట్ పాస్ దిస్ నోడ్, బట్ ఐ కెన్ పాస్ దిస్ నోడ్. సో వన్ నోడ్ ఈస్ ప్రెజెంట్ ఆర్ వన్ నోడల్ ప్లేన్ ఈస్ ప్రెజెంట్. నోడల్ ప్లేన్ అనండి లేదా వన్ నోడ్ అనండి. సో ది నెంబర్ ఆఫ్ నోడ్స్ 1. ఇందులో పై బిఎంఓలో సిగ్మా బిఎంఓ 0, సిగ్మా ఏబిఎంఓ 1, పై బిఎంఓ 1. అంటే ఇందులో 2 రావాలి. వస్తున్నాయా లేదా చెక్ చేసుకోండి. ప్లస్ మైనస్ మైనస్ ప్లస్కి మధ్యలో ఒక నోడల్ ప్లేన్ ఉంది. అగైన్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్కి ఇంకొక నోడల్ ప్లేన్ ఉంది. సో ది నెంబర్ ఆఫ్ నోడ్స్ విల్ ఆల్వేస్ ఇంక్రీస్ బై 1 గోయింగ్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ బిఎంఓ ఇంటూ ఏబిఎంఓ. సో ఇక్కడ ఎన్ని నోడ్స్ వచ్చాయి? 2. ఇక్కడ 1. సో మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటి? 2 symmetry matching p orbitals, px px or py py, when they combine through an approximation process called as LCAO, that will give you 2 molecular orbitals. One is called as pi BMO and one is called as pi ABMO. Pi BMO has one nodal plane, pi ABMO has 2 nodal planes. Always one nodal plane will increase. Pi BMO do not contain inversion, therefore it is ungyred orbital, whereas pi ABMO contain inversion, therefore you are calling it as a gyred orbital. Dani gyred orbital అని అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ సిగ్మా అండ్ పై బాండ్స్, బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ అండ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్. ఓకే, ఇందులో నుంచి క్వశ్చన్స్ కూడా వస్తాయి. క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, హౌ మెనీ నోడల్ ప్లేన్స్ ఆర్ హౌ మెనీ నోడ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ పై బిఎంఓ ఆర్ హౌ మెనీ నోడ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ సిగ్మా బిఎంఓ. సో వాళ్ళు మెన్షన్ చేసి దాన్ని అడగచ్చు. అలాంటప్పుడు మీరు కేర్ఫుల్గా ఆన్సర్ చేస్తే సరిపోతుంది. నోట్ ఎ క్వశ్చన్. PZ and PZ are combining to give you sigma. సిగ్మా బిఎంఓ వస్తుంది, సిగ్మా ఏబిఎంఓ కూడా వస్తుంది. అయితే సిగ్మా బిఎంఓలో
sigma BMO లో how many nodes are present along the internuclear axis? How many nodes are present? How many nodes are present along the internuclear axis? Change answer. Try to answer it. How many nodes are present along the internuclear axis? ఇంతకు ముందు మనం తీసుకున్న కాంబినేషన్ ఏంటి? S with S. ఇప్పుడు తీసుకుంటున్న కాంబినేషన్ ఏంటి? PZ with PZ. కాంబినేషన్ మారింది. సో ఇప్పుడు ఇక్కడ BMO కంబైన్ చేద్దాం. BMO ఒకవేళ నేను కంపేర్ చేస్తే BMO డయాగ్రామ్ ఇస్తే ఇది ప్లస్ ప్లస్, ఇది మైనస్ మైనస్. సో ప్లస్ ప్లస్ విల్ గివ్ large, this will be small, this will be small. ఇది న్యూక్లియస్, ఇది న్యూక్లియస్. ఇదంతా ప్లస్, ఇది మైనస్ మైనస్. సో క్వశ్చన్ని మీరు చాలా కేర్ఫుల్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. క్వశ్చన్ ఈజ్ అలాంగ్ ది ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ అని వచ్చింది. అలాంగ్, నాట్ బిట్వీన్ ది ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్. సో క్వశ్చన్ రెండు విధాలుగా అడగచ్చు. ఒకటేంటి, హౌ మెనీ నోట్స్ ఆర్ ప్రెజెంట్ బిట్వీన్ ది ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ అని అనొచ్చు. సో ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ అంటే ఏంటి? ఇది ఒక న్యూక్లియస్, ఇది ఒక న్యూక్లియస్, ఇది వీటి మధ్యలో ఉండే ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్. బిట్వీన్ ది ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్, బిట్వీన్. సో బిట్వీన్ అంతా ప్లస్సే ఉంది, అంటే నోడ్ లేదు, 0 నోడ్స్ బిట్వీన్ ది ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్. అలాంగ్ ది ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ అన్నారు అనుకోండి, ఇదంతా ఇంటర్న్యూక్లియర్ యాక్సిసే, ఇదంతా ఇంటర్న్యూక్లియర్ యాక్సిసే. అలాంగ్ ది ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ అంటే ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. సో మైనస్కి ప్లస్కి మధ్యలో ఒక నోడ్ ఉంది, ప్లస్కి మైనస్కి మధ్యలో ఒక నోడ్ ఉంది. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? 2 నోడ్స్ అని వస్తుంది. So is the question along the internuclear axis or is the question between the internuclear axis అనేది మీరు కేర్ఫుల్గా చదవాలి. బిట్వీన్ 0, అలాంగ్ ఎన్ని నోట్స్ వస్తాయి అన్ని నోట్స్ వేయండి. అదే ఎస్ ఆర్బిటల్ కాంబినేషన్లో మీకు చిన్న చిన్న లోబ్స్ లేవు కాబట్టి అలాంగ్ అనన్నా లేదు, బిట్వీన్ ది ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ అన్న ఒకటే, పెద్ద తేడా ఏం లేదు. బట్ ఇందులో మాత్రం డిఫరెన్స్ వస్తుంది. సో వాళ్ళు ఏ కాంబినేషన్ అడుగుతున్నారు? అలాంగ్ ది ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ అంటున్నారా, బిట్వీన్ ది ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ అంటున్నారా? ప్రతి పాయింట్ని మీరు కేర్ఫుల్గా చదివిన తర్వాతే ఆన్సర్ చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ హౌ డిఫికల్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ క్యాన్ కమ్. ఇది ఈజీ టైప్ ఆఫ్ క్వశ్చన్ కాదు, కొంచెం డిఫికల్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు యూ షుడ్ బీ ఏబుల్ టు ఆన్సర్ ఇట్. Okay, so this is sigma bond combination and a pi bond combination. Let us come to a conclusion. Conclusion ఏంటి? ఇప్పుడు నేను sigma BMO sigma ABMO pi BMO pi ABMO, డెల్టా అవసరం లేదు. డెల్టా మీరు తీసుకుంటే ఇంకొక నోట్స్ పెరుగుతూ ఉంటాయి అంతే. సో సిగ్మా బిఎంఓలో ఎన్ని నోట్స్ ఉంటాయి? సిగ్మా బిఎంఓ 0 నోట్స్, ఏబిఎంఓ 1 నోడ్, పై బిఎంఓ 1 నోడ్, పై ఏబిఎంఓ 2 నోట్స్. డెల్టా బిఎంఓ ఒకవేళ డెల్టా కనుక ఇస్తే, డెల్టా ఇవ్వరు, అసలు ఇవ్వరు, ఇస్తే ఇది 0, ఇది 1, ఇది 2 అవుతుంది. డెల్టా ఏబిఎంఓ 3 అవుతుంది. సో బిఎంఓతో పోలిస్తే ఏబిఎంఓ 1 నోడ్ విల్ బి హై. ఇది నోట్స్. నెక్స్ట్ ఇన్వర్షన్. బిఎంఓలో ఇన్వర్షన్ ఉందా? ఎస్. ఏబిఎంఓలో లేదు. పై బిఎంఓలో ఇన్వర్షన్ ఉందా? లేదు. పై ఏబిఎంఓలో ఇన్వర్షన్ ఉంది. సో ఇన్వర్షన్ ఉంది అంటే ప్యారిటీ ఈస్ ఈవెన్, లేదు అంటే ఆడ్, లేదు అంటే ఆడ్, ఉంది అంటే ఈవెన్. ఈవెన్ ఉంది అని అంటే సింబల్ ఈస్ జెరేడ్,
ఆడ్ ఉంటే అన్జిరేట్, ఆడ్ అన్జిరేట్, జిరేట్. ఓకే, సో దీని నుంచి మనం తీసుకునే ఒక ఇంపార్టెంట్ కంక్లూజన్ ఏంటి? సిగ్మా బిఎంఓ అండ్ పై ఏబిఎంఓ ఆర్ జిరేడ్ ఆర్బిటల్స్. ఇది ఇంపార్టెంట్ కంక్లూజన్. సిగ్మా బిఎంఓ and pi ABMO are gered. Sigma ABMO and pi BMO are ungered. Okay, sigma BMO and pi ABMO are gered, pi sigma ABMO and pi BMO are ungered. This is conclusive table. Make a note of it immediately. Right, so with all these basics, now let us construct the molecular orbital energy level diagrams. So before constructing molecular orbital energy level diagrams, diatomic molecules two types ఉంటాయి. Homodiatomics and heterodiatomics. Homodiatomics and heterodiatomics అని టూ టైప్స్ ఉంటాయి. ఓకే, హోమోడయాటోమిక్స్ అంటే రెండు లైక్ ఆటమ్స్ ఉండాలి. ప్రీవియస్ జేఎల్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారు. సింపుల్ క్వశ్చన్, బట్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అవి అన్లైక్ ఆటమ్స్. ఎగ్జాంపుల్ ఏంటి? లైక్ ఆటమ్స్ అన్నప్పుడు ఐ కెన్ టేక్ N2, ఐ మే టేక్ B2, ఐ మే టేక్ O2, ఐ మే టేక్ Cl2, ఐ మే టేక్ F2. లైక్ ఆటమ్స్ ఉంటే వాటిని హోమోడయాటోమిక్స్ అని అంటాం. అన్లైక్ ఆటమ్స్ ఉన్నాయి. అన్లైక్ ఆటమ్స్ అంటే మేబీ బోరాన్ కార్బైడ్ ఉంది BC, ఆర్ మేబీ NO, ఆర్ మేబీ CO, or maybe CN, or maybe HF, LiH. ఇవన్నీ అన్లైక్ ఆటమ్స్. అన్లైక్ ఆటమ్స్ కాబట్టి we call it as heterodiatomics. They are heterodiatomics. BC or BN, boron nitride. సో ఇలాంటివన్నీ అన్లైక్ ఆటమ్స్. ఇది మనకు సిలబస్లో లేదు. సో యూ డోంట్ హ్యావ్ టు బాదర్ అబౌట్ దిస్. దాని మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అది మనకు సిలబస్లో లేదు. వీఆర్ కన్సర్న్డ్ ఓన్లీ విత్ హోమోడయాటోమిక్స్, లైక్ ఆటమ్స్ మాత్రమే. లైక్ ఆటమ్స్లో వి స్టార్ట్ ఫ్రమ్ 1 electron స్పీసీస్, వి మూవ్ అప్ టు 20 electron స్పీసీస్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చదువుకోవాల్సి ఉంటుంది. 1 electron నుంచి స్టార్ట్ చేసి 20 electron దాకా వెళ్ళాలి. ఓకేనా? సో స్టే విత్ మీ. ఐ విల్ గివ్ యూ ది మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. MOED, molecular orbital energy level diagram. Okay, we call it as, or abbreviate it as MOED. సో ఈ మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్లో సపోజ్ ఇఫ్ ఐ స్టార్ట్ ఫ్రమ్ 1s ఆర్బిటల్, 1s అటామిక్ ఆర్బిటల్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. 1s నుంచి స్టార్ట్ చేసి 2s అండ్ 2p వరకు వెళ్దాం. బికాజ్ మనకు కవర్ అయ్యేది హైడ్రోజన్ నుంచి స్టార్ట్ చేసుకొని నియాన్ వరకు డిస్కస్ చేస్తాం. నియాన్ వరకు అంటే 1s to 2s to 2p6. సో మనకు 1s ఎనర్జీ లెవెల్, 2s ఎనర్జీ లెవెల్ అండ్ 2p ఎనర్జీ లెవెల్ని కవర్ చేస్తూ డయాగ్రామ్ వేసుకోవాల్సి ఉంటుంది. హియర్ ఐ విల్ బి డ్రాయింగ్ 2 different diagrams. Parallelly you also draw.
ఏదైనా మనం మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ వేస్తున్నప్పుడు ఒక ఎనర్జీ స్కేల్ ఖచ్చితంగా చూపించాలి. ఇది ఎనర్జీ స్కేల్, పొటెన్షియల్ ఎనర్జీ తక్కువగా ఉందా, పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువగా ఉందా అది చూపించాలి. సపోజ్ ఐ స్టార్ట్ ఫ్రమ్ 1s. ఇది 1s ఆఫ్ అదర్ ఆటమ్, ఇది 2s, ఇది 2s ఆఫ్ అదర్ ఆటమ్. రెండిటికి ఈక్వలెంట్ ఎనర్జీ చూపించాలి బికాజ్ దీస్ ఆర్ హోమోడయాటామిక్స్. ఒకవేళ హెటెరోడయాటామిక్స్ అయితే ఒక ఎనర్జీ తక్కువగా ఒక ఎనర్జీ ఎక్కువగా చూపిస్తాం బికాజ్ పొటెన్షియల్ ఎనర్జీ విల్ బి డిఫరింగ్ అకార్డింగ్ టు ఎలక్ట్రోనెగటివిటీ. ఎలక్ట్రోనెగటివిటీ దేనికైతే తక్కువగా ఉంటుందో ఆర్ ఎలక్ట్రోనెగటివిటీ దేనికైతే ఎక్కువగా ఉంటుందో దాని ఎనర్జీ తక్కువగా ఉంటుంది. ఓకే, మేబీ ఇఫ్ ఐ టేక్ కార్బన్ మోనాక్సైడ్, ఇది కార్బన్ 1s అనుకుందాం, ఇది కార్బన్ 1s అనుకుంటే ఆక్సిజన్ 1s ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. అంటే రెండింటి మధ్యలో ఎనర్జీ లెవెల్, పొటెన్షియల్ ఎనర్జీ ఎలక్ట్రోనెగటివిటీ దేనికైతే ఎక్కువ ఉంటుందో దానికి తక్కువ ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ విల్ బి లెస్ ఫర్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. సో దాని 1s కానీ 2s కానీ కంపారేటివ్గా లోనే చూపించాలి, ఈక్వలెంట్గా అస్సలు చూపించద్దు. ఈక్వలెంట్గా చూపించాలంటే రాంగ్. బట్ మనకి ఎనీవే హెటెరోడయాటామిక్ లేదు కాబట్టి ఆ వరి లేదు. సో రెండు ఈక్వలెంట్ ఎనర్జీతో చూపించండి. 1s అయిపోయింది, 2s అయిపోయింది, తర్వాత 2p ఎనర్జీ లెవెల్ వస్తుంది. 2pలో మనము 3 ఈక్వలెంట్గా ఇలా డ్రా చేయొచ్చు. ఇది వన్ వే ఆఫ్ డ్రాయింగ్. లేదు ఇలా డ్రా చేయను అని అంటే 3 ఒకదానిపైన ఒకటి చూపిస్తాం, అది కూడా సేమ్. సో మీరు ఏది చూపించినా ప్రాబ్లం లేదు. ఓకే, this is 1s, 1s, 2s, 2s, this is 2p, this is 2p, right? So two atomic orbitals combine, two molecular orbitals must result. సో ఆ 2 మాలిక్యులర్ ఆర్బిటల్స్ని ఒకటి హయ్యర్ ఎనర్జీలో ఒకటి లోయర్ ఎనర్జీలో డ్రా చేయాలి. 2s is combining, one higher energy, one lower energy. 2p 3 atomic orbitals are combining now. అంటే 6 మాలిక్యులర్ ఆర్బిటల్స్ రావాలి. ఈ 6 మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఇంకా కేర్ఫుల్గా డ్రా చేస్తే ఇందులో 2p x py 2pz, ఇందులో 2p x 2py అండ్ 2pz. సో మనకు pలో 3 ఆర్బిటల్స్ ఉన్నాయి కదా, px py అండ్ pz. ఆ px py అండ్ pzలో మనకు అన్నిటికీ సేమ్ సిమెట్రీ ఉండదు. సేమ్ సిమెట్రీ అంటే pz ఆర్బిటల్ h/2π ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం ఎంత? pz ఆర్బిటల్ h/2π ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం 0. px py ప్లస్ ఆర్ మైనస్ 1 అంటే pz కెన్ ఫార్మ్ సిగ్మా బాండ్, px అండ్ py కెన్ ఫార్మ్ పై బాండ్. సో ఈ రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్బిటల్స్. px py ఈజ్ వన్ సెట్, pz ఈజ్ అనదర్ సెట్. ఓకే, సో ఎనర్జీ వైజ్ రెండు మారుతాయి, ఎనర్జీ కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. బాండ్ ఫార్మేషన్ ఎప్పుడైతే జరుగుతుందో pzకి px pyకి పడదు. ఇంకా పడదు అని అంటే ఎనర్జీ డిఫరెన్సెస్ వస్తాయి. ఎనర్జీ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు నువ్వు ఒక ఎనర్జీ లెవెల్, నేను ఒక ఎనర్జీ లెవెల్ అని అంటుంది అది. ఓకే, సో pz హ్యాస్ సిగ్మా సిమెట్రీ, px అండ్ py విల్ హ్యావ్ పై సిమెట్రీ. అంటే అది పై బాండ్ ఫామ్ చేయడానికి ఉపయోగపడే ఆర్బిటల్స్. pz అనేది సిగ్మా బాండ్ ఫామ్ చేయడానికి ఉపయోగపడే ఆర్బిటల్. ఓకే, సో సిగ్మా అండ్ పై డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ కాబట్టి వాటిని మనం సపరేట్ చేసి చూపిస్తాం. ఇక్కడ సపరేషన్లో ఏమవుతుంది, కాంట్రిబ్యూషన్ from the corresponding atomic orbitals is shown through lines. ఈ లైన్స్ డ్రా చేస్తే దాని మీనింగ్ ఏంటంటే కాంట్రిబ్యూషన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దిస్. ఇక్కడ కాంట్రిబ్యూషన్ ఈ ఆర్బిటల్స్ నుంచి వస్తుంది అనే. ఓకే, సో దిస్ ఈజ్ ది మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్. జనరల్గా అంటే 1s 2s 2p అది మనకు హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం ఏదైనా కానివ్వండి, ఎలక్ట్రాన్స్ని తర్వాత ఫిల్ చేస్తూ వెళ్ళడమే. అండ్ వన్స్ ఐ గెట్ అ మాలిక్యులర్ ఆర్బిటల్, హౌ టు నేమ్ దెమ్? నేమింగ్, ఇది సిగ్మా అయినప్పుడు యూ గివ్ ఇట్ as సిగ్మా. ఇది కూడా సిగ్మానే, ఇది సిగ్మా, ఇది సిగ్మానే. సిగ్మా 1s,
సిగ్మా 1s, ఇది సిగ్మా స్టార్ 1s అంటే యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్. ఇది సిగ్మా 2s, ఇది సిగ్మా స్టార్ 2s, సిగ్మా స్టార్ 2s. ఈ రెండు పై బాండ్ ఫార్మేషన్ అవుతున్నాయి కాబట్టి పై 2px పై 2py అంటే px కాంబినేషన్లో ఇది వచ్చింది, py కాంబినేషన్లో ఇది వచ్చింది. రెండింటికి సేమ్ ఎనర్జీ ఉంటుంది. డీజనరేట్గా డ్రా చేసి చూపించాలి. పై 2px పై 2py. ఇది సిగ్మా 2pz. దిస్ సిగ్మా 2pz ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సిగ్మా 2s. ఓకే, నెక్స్ట్ ఇదేంటి పై స్టార్ 2px పై స్టార్ 2py. దిస్ ఈజ్ సిగ్మా స్టార్ 2pz. Okay, sigma star 2pz. So now this is the molecular orbital energy level diagram. రియల్గా మనం ఏంటంటే ఇంత డిఫరెన్స్ చూపిస్తూ ఉంటాం, బట్ ఇంత డిఫరెన్స్ ఏమీ ఉండదు. 1sకి 2sకి మధ్యలో ఇంత వేరియేషన్ ఉండదు, 2sకి 2pకి మధ్యలో ఇంత వేరియేషన్ ఏమి ఉండదు. జస్ట్ ఆన్ పేపర్ ఆర్ ఆన్ బోర్డ్ టు ఇండికేట్ దట్ డిఫరెన్స్ వీ షో. అంతేగాని నిజంగా అంత డిఫరెన్స్ ఏమీ ఉండదు. వెరీ స్మాల్ డిఫరెన్స్ విల్ బి దేర్. సో దిస్ ఈజ్ మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్. అయితే ఇంకొక మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ కూడా ఉంటుంది. ఆక్సిజన్ మీరు తీసుకున్నప్పుడు నైట్రోజన్ వరకు ఇది అప్లికేబుల్ అవుతుంది. నేను మీకు ఆక్సిజన్ అడిగాను అనుకోండి, సడన్గా ఈ డయాగ్రామ్లో కొన్ని చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ ఏ విధంగా వస్తాయి? హియర్ ఐ విల్ డ్రా ఇట్. Sigma 1s, sigma star 1s, sigma 2s, sigma star 2s, sigma 2pz, pi 2px, pi 2py, pi star 2px, pi star 2py, sigma star 2pz. This is 1s, 2s, 2p, 2s, 1s. సో ఇక్కడ నేను 2p అన్నప్పుడు 2px, py, pz సపరేట్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఫర్ అవర్ కన్వీనియన్స్ ఐఎమ్ మెన్షనింగ్ ఇట్. దిస్ ఈజ్ ది ఎనర్జీ స్కేల్. ఆ డయాగ్రామ్కి ఇది ఎనర్జీ స్కేల్. సో ఈ రెండింటి మధ్యలో బేసిక్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? డిఫరెన్స్ అలా ఇక్కడే వస్తుంది. ఇక్కడ సిగ్మా 2pz పైన ఉంది, ఇక్కడ సిగ్మా 2pz కింద ఉంది. ఇది డిఫరెన్స్. ఓకే, సో దీనికి మనం ఇచ్చే వేరియేషన్ ఏంటి? వి సింప్లీ కాల్ ఇట్ యాజ్ అప్ టు 14 ఎలక్ట్రాన్ సిస్టమ్ అండ్ ఆఫ్టర్ 14 ఎలక్ట్రాన్ సిస్టమ్ అని చెప్పుకుంటూ ఉంటాం. దీన్ని అప్ టు 14 ఎలక్ట్రాన్ సిస్టమ్, ఇది బియాండ్ 14 ఎలక్ట్రాన్ సిస్టమ్ ఆర్ గ్రేటర్ దాన్ 14 ఎలక్ట్రాన్ సిస్టమ్. బట్ దిస్ ఈజ్ అ వెరీ క్రూడ్ వే టు మెన్షన్. క్రూడ్ వే అంటే అది ప్రాపర్ వే కాదు. అప్ టు 14 ఎలక్ట్రాన్, ఆఫ్టర్ 14 ఎలక్ట్రాన్ అనేది ఉండదు. యాక్చువల్గా మన కన్వీనియన్స్ కోసం మనం చేసుకున్నది అది అప్ టు 14 అండ్ ఆఫ్టర్ 14 అని. సో మనం చెప్పాల్సింది ఏంటంటే ఎస్పీ మిక్సింగ్ అనేది ఉంటుందా ఉండదా, దాన్ని బేస్ చేసుకొని డయాగ్రామ్ అనేది ఉంటుంది. ఎస్పీ మిక్సింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఎక్కడైతే సిగ్మా 2pz ఈజ్ హయ్యర్ దాన్ పై 2px అండ్ పై 2py, దిస్ హ్యాస్ ఎస్పీ మిక్సింగ్. So we draw it as
with sp mixing, very important point, with sp mixing. This is a diagram without sp mixing. విత్ ఎస్పీ మిక్సింగ్ అండ్ వితౌట్ ఎస్పీ మిక్సింగ్. అంతేగాని అప్ టు 14 అండ్ ఆఫ్టర్ 14 అనేది క్రూడ్ వే. బట్ మన కన్వీనియన్స్ కోసం మనం చెప్పుకుంటుంది ఏంటి, 14 ఎలక్ట్రాన్ సిస్టమ్ వరకు ఈ డయాగ్రామ్ ఫాలో అవ్వాలి. 14 ఎలక్ట్రాన్ కంటే ఎక్కువ 15, 16, 17, 18, 19, 20 వచ్చినప్పుడు ఈ డయాగ్రామ్ ఫాలో అవ్వాలి. రీజన్ ఏంటి, రెండు డిఫరెంట్ ఎందుకు వచ్చాయంటే వి కాల్ ఇట్ as ఎస్పీ మిక్సింగ్. ఎస్పీ మిక్సింగ్ అంటే ఏంటి, ఎస్పీ మిక్సింగ్ అంటే ఇప్పుడు 2s అండ్ 2p ఎనర్జీ లెవెల్స్ ఆర్ క్లోజ్. మనకు పేపర్ పైన బోర్డ్ పైన అదేదో డిఫరెన్స్ ఉన్నట్టు చూపిస్తూ ఉంటాం, బట్ 2s అండ్ 2p ఎనర్జీ లెవెల్స్ ఆర్ క్లోజ్. ఓకే, ఇక్కడ కూడా 2s అండ్ 2p ఎనర్జీ లెవెల్స్ ఆర్ క్లోజ్. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, మనకు కెమిస్ట్రీలో 2 energy levels having same symmetry will always undergo mixing. 2 energy levels having same symmetry will always undergo mixing. After mixing, one energy level will be lowered, another energy level will be raised. సో అది మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీయా సిమెట్రీయా ఏదన్నా అనుకోండి, బట్ వెన్ ఎవర్ 2 energy levels of same symmetry mix, one energy level will be lowered, another energy level will be raised. Next basic, when 2 energy levels of same symmetry having different energy are mixed, రెండు సేమ్ ఎనర్జీ లెవెల్స్ రెండు సేమ్ సిమెట్రీ ఉన్న ఆర్బిటల్స్ డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్లో ఉన్నప్పుడు ఆ రెండు కనుక మిక్స్ అవుతే లోయర్ ఎనర్జీ లెవెల్ ఇంకా లోయర్ అవుతుంది, హైయర్ ఎనర్జీ లెవెల్ ఇంకా రైజ్ అవుతుంది. ఓకే, సేమ్ ఎనర్జీ లెవెల్స్, వన్ ఈజ్ లోయర్డ్, వన్ ఈజ్ రైజ్డ్, బట్ డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ హ్యావింగ్ సేమ్ సిమెట్రీ లోయర్ ఎనర్జీ లెవెల్ ఇంకా లో అవుతుంది, హైయర్ ఎనర్జీ లెవెల్ ఇంకా రైజ్ అవుతుంది, అంటే వీటి మధ్యలో గ్యాప్ పెరుగుతుంది. సో ది సేమ్ ఈజ్ ఆల్సో హ్యాపెనింగ్ హియర్. ఎస్పీ మిక్సింగ్ అంటే ఏంటి, ఎస్ ఆర్బిటల్కి సిగ్మా సిమెట్రీ ఉంది, ఇందులో పీజెడ్ ఆర్బిటల్కి సిగ్మా సిమెట్రీ ఉంది, అంటే సిగ్మా బాండ్ ఫామ్ చేసే సిమెట్రీ. ఇది కూడా సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది, కానీ దీని ఎనర్జీ చాలా డిఫరెన్స్ ఉంది 1sకి 2sకి. ఈ రెండు క్లోజ్గా ఉన్నాయి, క్లోజ్గా ఉంది, సిమెట్రీ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఈ 2s ఈ 2pzతో మిక్స్ అవుతుంది. ఈ మిక్స్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఒక ఆర్బిటల్ ఎనర్జీ తగ్గుతుంది, అంటే ఇక్కడ సిగ్మా 2s యాక్చువల్గా ఇక్కడ రావాలి, ఇది ఇక్కడ ఉండకుండా కొంచెం ఎక్కడో ఇక్కడ వస్తుంది. ఓకే, అంటే ఇది తగ్గిపోతుంది. ఇది తగ్గినప్పుడు ఇంకొక ఆర్బిటల్ ఎనర్జీ పెరగాలి. ఆ ఆర్బిటల్ ఎనర్జీ ఏది, సిగ్మా 2pz, బికాస్ ఇది కలుస్తుంది. ఈ రెండు కలిసినప్పుడు ఒక ఆర్బిటల్ ఎనర్జీ లెవెల్ తగ్గితే ఇంకొక ఆర్బిటల్ ఎనర్జీ లెవెల్ పెరగాలి. ఓకే, యాక్చువల్గా అయితే సిగ్మా 2pz అనేది కిందే ఉండాలి, పై 2px పై 2py కన్నా కింద ఉండాలి. బట్ డ్యూ టు ఎస్పీ మిక్సింగ్ ఏమవుతుంది, ఒక ఆర్బిటల్ కిందికి వస్తే ఇంకొక ఆర్బిటల్ పైకి వెళ్తుంది. సో డ్యూ టు ఎస్పీ మిక్సింగ్ సిగ్మా 2pz ఈజ్ హయ్యర్ ఇన్ ఎనర్జీ దాన్ పై 2px అండ్ పై 2py. అదొక పాయింట్ మీరు గుర్తుంచుకోండి. దానికి బేసిస్ ఏంటి, 2 అటామిక్ ఆర్బిటల్స్ హ్యావింగ్ సేమ్ సిమెట్రీ వెన్ అండర్గో మిక్సింగ్, వన్ ఎనర్జీ లెవెల్ ఈజ్ లోయర్డ్, అనదర్ ఎనర్జీ లెవెల్ ఈజ్ రైజ్డ్. సో సిగ్మా 2pz ఇక్కడ ఉండాల్సింది రైజ్ అవుతుంది, సిగ్మా 2s ఆల్మోస్ట్ ఇక్కడ ఉండాల్సింది లోయర్ అవుతుంది. బట్ అది మనం క్లియర్గా చూపించాల్సిన అవసరం లేదు, జస్ట్ పై 2px పై 2py పైన సిగ్మా 2pz చూపిస్తే సరిపోతుంది. ఎగ్జామ్లో కనుక క్వశ్చన్ వస్తే మీరు రాయాల్సిన ఆన్సర్ ఏంటి, వై ఈజ్ up to 14 electron system has sigma 2pz higher in energy than pi 2px pi 2py అన్న క్వశ్చన్ అడిగితే దానికి మీరు రాయాల్సిన ఆన్సర్ ఏంటి, సింపుల్గా డ్యూ టు ఎస్పీ మిక్సింగ్. ఓకే, మెల్లగా 14 ఎలక్ట్రాన్ సిస్టమ్ మారుతూ ఉంటే, అంటే నైట్రోజన్ తర్వాత ఈ ఎస్పీ మిక్సింగ్ అనేది ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. ఇంటెన్సిటీ తగ్గిపోయింది కాబట్టి సిగ్మా 2pz ఇంకా రేజ్ అవ్వదు, స్లోగా లోయర్ అవుతూ సిగ్మా 2pz అనేది యాక్చువల్గా చాలా హై ఎనర్జీలో ఉంటుంది బిగినింగ్లో. మెల్లిగా హీలియం ఎగ్జిస్ట్ అవ్వదు, లీథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ వచ్చేసరికి దాని ఎనర్జీ పై 2px పై 2py కన్నా కూడా డౌన్ అయిపోతుంది, పడిపోతుంది. అందుకే ఇక్కడ కింద చూపిస్తాం. ఓకే, సో కంక్లూజన్ మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. కంక్లూజన్ ఏంటి, అప్ టు 14 ఎలక్ట్రాన్ సిస్టమ్ మీన్స్ విత్ ఎస్పీ మిక్సింగ్, బియాండ్ 14 ఎలక్ట్రాన్ సిస్టమ్ మీన్స్ వితౌట్ ఎస్పీ మిక్సింగ్. ఎస్పీ మిక్సింగ్ అంటే 2s having sigma symmetry is mixing with 2pz having sigma symmetry, that is called as sp mixing. Okay,
సో ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది వస్తుంది. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? ఇప్పుడు నేను బోరాన్ ఇచ్చాను అనుకోండి, బోరాన్కి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాయమన్నాను. బోరాన్కి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాయమంటే మీరు ఏం రాస్తారు? అప్పుడు 1s2 2s2 2p1 అని రాస్తారు. అదే బోరాన్ మాలిక్యూల్కి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాయండి అని అంటే ఆ ఎలక్ట్రాన్స్ ఎందులో కూర్చుంటున్నాయి? అటామిక్ ఆర్బిటల్స్ కాదు కదా, మాలిక్యులర్ ఆర్బిటల్స్. సో దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. అంటే ఒకవేళ ఇవి 2 ఎలక్ట్రాన్స్ ఆక్యుపై అయ్యాయి అనుకుందాం, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఆక్యుపై అయ్యాయి అనుకుందాం. సో వాట్ ఈజ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? సిగ్మా 1s 2, సిగ్మా స్టార్ 1s 2, సిగ్మా 2s 0, సిగ్మా స్టార్ 2s 0. దాట్ విల్ బి ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫర్ మాలిక్యులర్ ఆర్బిటల్స్. ఓకే, ఇది అటామిక్ ఆర్బిటల్స్, ఇది మాలిక్యులర్ ఆర్బిటల్స్. సో ఆ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇప్పుడు చూపిస్తా. ఇది మీరు ఒక్కసారి డయాగ్రామ్ని బేస్ చేసుకోండి. ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకుంటూ ఐ జస్ట్ give the electronic configuration. ఇది తీసేసినా మీకు సరిపోతుంది, బట్ కంపారిజన్ కోసం జస్ట్ ఆ డయాగ్రామ్ ఉంచుతున్నాను. అప్ టు 14 ఎలక్ట్రాన్ సిస్టమ్ తీసుకుందాం ఫస్ట్. greater than 14 electron system. So up to 14 electron system అంటే ఏమొస్తుంది? సిగ్మా 1s అని పెట్టేస్తాం. ఇది పారెంథసిస్లో ఎంక్లోజ్ చేయొచ్చు. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అది పైన ఇండికేట్ చేసుకోవచ్చు. 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయా, 1 ఎలక్ట్రాన్ ఉందా, 0 ఎలక్ట్రాన్ ఉందా, అది పారెంథసిస్లో ఇండికేట్ చేసుకోవచ్చు. ఓకేనా? బట్ ఓవరాల్గా ఏంటంటే సింపుల్గా మనం ఇచ్చే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సిగ్మా 1s అని ఇచ్చేస్తాం. సిగ్మా 1s లెసర్ దాన్ సిగ్మా స్టార్ 1s, లెసర్ దాన్ సిగ్మా 2s, లెసర్ దాన్ సిగ్మా స్టార్ 2s, లెసర్ దాన్ పై 2px ఈక్వల్ టు పై 2py. ఇది కేర్ఫుల్. పై 2px ఈక్వల్ టు పై 2py lesser than sigma 2pz, lesser than pi star 2px equal to pi star 2py, lesser than sigma star 2pz. So this is the electronic configuration up to 14 electron system. Beyond 14 electron system ఏమొస్తుంది? sigma 1s less than sigma star 1s, same. Sigma 2s, sigma star 2s, same. బట్ ఇక్కడ సిగ్మా 2pz ముందు రాయాలి, తర్వాత పై 2px ఈక్వల్ టు పై 2py. అగైన్ ఇట్ ఈస్ సేమ్. pi star 2px equal to pi star 2py sigma star 2pz. సో మనకు వేరియేషన్ ఎక్కడ వస్తుంది? జస్ట్ ఇది ఒకటే వేరియేషన్. ఓకేనా? మిగిలిందంతా సేమే. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు రైట్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. తర్వాత మనం ఇందులో ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేసుకోవడమే. సిగ్మా 1sలో 1 ఉందా, 2 ఉందా, 0 ఉందా, అది ఫిల్ చేసుకుంటూ వెళ్ళడమే. దిస్ ఈజ్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫర్ molecular orbital energy level diagrams up to 14 and beyond 14 electron systems, or with sp mixing, without sp mixing. Okay. Now you know how to calculate bond order. Last class లో చెప్పుకున్నాం బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి. అన్పేడ్ ఎలక్ట్రాన్స్ వచ్చినప్పుడు అది పారామాగ్నెటిక్ ప్రాపర్టీ అవుతుందా, డయామాగ్నెటిక్ ప్రాపర్టీ అవుతుందా, అవన్నీ కూడా డిస్కస్ చేశాం కదా. కొన్ని ఎగ్జాంపుల్స్తో ఈరోజు బిగిన్ చేద్దాం. అండ్ వీ విల్ క్లోజ్ విత్ ఫ్యూ క్వశ్చన్స్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. అంటే ఈరోజు మ్యాక్సిమం విల్ ట్రై
to complete this topic, but if time doesn't permit, we'll just continue in the next class. So let us begin with the homodiatomic H2 plus H2 H2 minus H2 2 minus. ఇందులో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే మీకు కంపారిటివ్లో దే క్యాన్ గివ్ యూ 3 or 4 different species. 3 or 4 different species ఇచ్చేసి దే విల్ ఆస్క్ యూ రైట్ ది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఆర్ రైట్ ది డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ బాండ్ ఆర్డర్ ఆర్ రైట్ ది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ బాండ్ లెంత్ ఆర్ బాండ్ ఎనర్జీ, అలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని అలాంటి ఆన్సర్ అటెంప్ట్ చేద్దాం. హైడ్రోజన్ వచ్చింది మనకు. హైడ్రోజన్ వచ్చింది అంటే ఏంటి? బోత్ ఆర్ లైక్ ఆటమ్స్, సో సేమ్ ఎనర్జీ. రెండిట్లలో ఉండేది 1s మాత్రమే, రెండిట్లలో ఉండేది 1s. You will get 2 molecular orbitals, sigma 1s, sigma star 1s. సిగ్మా స్టార్ 1s. ఇంత డీటెయిల్గా ఈ ఒక్కదానికి అన్ని ఎందుకు తీసుకుంటున్నామంటే ప్రతిసారి మీరు ఈ డయాగ్రామ్ డ్రా చేయాల్సిన అవసరం ఉండదు. So here we have H2 plus. H2 plus అంటే ఈచ్ హైడ్రోజన్ ఈజ్ 1s1. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉండేది, బట్ ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ అయింది. సో H2 plus ఈజ్ అ 1 electron system. H2 ఈజ్ అ 2 electron system. 1 electron should fill according to the basic principles in sigma 1s. 2 electrons ఇచ్చినప్పుడు sigma 1s and sigma 1s. H2 minus నెగటివ్ ఛార్జ్, ఇట్ ఈస్ అ 3 electron system. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ పెట్టుకోండి. హైడ్రోజన్లో 1 electron 1 electron, బట్ ఒక నెగటివ్ ఛార్జ్ ఉంది. నెగటివ్ ఛార్జ్ ఉంది అని అంటే ఇంకొక హైడ్రోజన్లో ఎక్సెస్ ఎలక్ట్రాన్ ఉన్నట్టు. సో ఐ యాడ్ 1 electron హియర్, సెకండ్ ఎలక్ట్రాన్ హియర్, థర్డ్ ఎలక్ట్రాన్ హియర్. H2 2 minus 1 1 2 2 అంటే 1 electron second electron, 1 electron second electron. 2 electrons in the same orbital should have opposite spin. So ఇది electronic configuration. Okay, now if I want to calculate the bond order, bond order ఏంటి? number of electrons present in the bonding molecular orbital minus number of electrons present in the anti-bonding molecular orbital by 2. So number of electrons present in bonding molecular orbital is 1 minus 0 by 2. 1 minus 0 by 2, it is 0.5. Bond order is 0.5. In this case 2 minus 0 by 2, so here the bond order is 1.0. Bond order is 1.0. Here number of bonding electrons minus anti-bonding electron by 2, 1 by 2 is 0.5. And here the number of bonding electrons are 2, number of anti-bonding electrons are 2, 0 by 2 is 0. So bond order ఎంత వచ్చింది? Bond order is 0.51 0.50. 1 2 3 4 electron system. బాండ్ ఆర్డర్ ఏమవుతుందో ఒక్కసారి కేర్ఫుల్గా చూసుకోండి. దిస్ విల్ బి అప్లికబుల్ ఫర్ ఎనీ అదర్ హోమోడయాటోమిక్ ఆల్సో. హెట్రోడయాటోమిక్ ఉన్నప్పుడు చేంజెస్ వస్తాయి, లిథియం హైడ్రైడ్ లాంటివి చాలా డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఇవన్నీ హోమోడయాటోమిక్స్ కాబట్టి ఎలక్ట్రాన్ సిస్టమ్కి ఆ పర్టికులర్ బాండ్ ఆర్డర్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, సో హౌ టు రిమెంబర్? 1 2 3 4 0.51 0.50 0.51 0.50 బాండ్ ఆర్డర్ వచ్చేసింది. హౌ మెనీ నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్? ఇక్కడ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది. 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది అని అంటే H2 ప్లస్ ఈస్ పారామాగ్నెటిక్. H2 plus is paramagnetic.
ఇక్కడ అన్పేడ్ ఎలక్ట్రాన్ లేదు. సో n ఈజ్ నంబర్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్, ఇట్ ఈస్ 0. n అనేది నంబర్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ 0. 0 అంటే డయామాగ్నెటిక్. సో హైడ్రోజన్ ఈజ్ డయామాగ్నెటిక్. నెక్స్ట్ H2 మైనస్ 1 అన్పేడ్ ఎలక్ట్రాన్. సో n ఈజ్ ఈక్వల్ టు 1, ఇట్ ఈస్ పారామాగ్నెటిక్. p అని రాస్తున్నాను, పారామాగ్నెటిక్. హియర్ దెర్ ఈస్ నో అన్పేడ్ ఎలక్ట్రాన్, దేర్ ఫోర్ n ఈజ్ 0, డయామాగ్నెటిక్. ఓకే, paramagnetic, diamagnetic, paramagnetic and diamagnetic. So this is how the questions will appear. ఇది ఒకటే కాకుండా ఫైనల్గా ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మీకు రాయాలని అనుకున్న ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కూడా రాయండి. How to write the electron configuration? First one ఏంటి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్? sigma 1s 1. Next one electron configuration is sigma 1s 2, sigma star 1s 0. ఇది ఆల్రెడీ 1 ఉన్నప్పుడు ఇక్కడ ఇంకొకటి వచ్చే ఛాన్స్ ఏం లేదు కాబట్టి అది ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ 2 ఉన్నప్పుడు నెక్స్ట్ దాంట్లో 1 ఉందా 0 ఉందా ఇండికేట్ చేస్తే మంచిది. ఇక్కడ కూడా మీరు ఇండికేట్ చేసుకున్న ప్రాబ్లం లేదు, బికాస్ సమ్ టైమ్స్ దే కెన్ ఆస్క్ యూ ఎక్సైటెడ్ లెవెల్స్. చూపిస్తాను అది కూడా మీకు. నెక్స్ట్ థర్డ్ వన్ సిగ్మా 1s 2, సిగ్మా స్టార్ 1s 1. సో డైరెక్ట్గా ఇలా రాసుకోవచ్చు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, లేదా దిస్ ఈజ్ గ్రేటర్ దాన్ అని కూడా చూపించుకోవచ్చు. గ్రేటర్ దాన్ అని కూడా చూపించవచ్చు. సో మనం ఇలా రాస్తున్నామంటేనే ఇది హయ్యర్ ఎనర్జీ లెవెల్ అని. అటామిక్ ఆర్బిటల్లో కూడా అంతే కదా, 1s2 2s2 2p2 అని రాస్తాం. సో ఇఫ్ ఐ రైట్ ఫర్ కార్బన్ వి రైట్ 1s2 2s2 2p2. మీనింగ్ ఏంటి? 2s ఈజ్ మోర్ ఎనర్జీ దెన్ 1s. సో ప్రతిసారి ఇలా ఏం రాయాల్సిన అవసరం లేదు, వీ కెన్ అండర్స్టాండ్. ఇక్కడ కూడా అంతే. సో ప్రతిసారి మీరు ఇండికేట్ చేయాల్సిన అవసరం లేదు, ఇంక్రీజింగ్ ఆర్డర్. అండ్ ది లాస్ట్ వన్ sigma 1s sigma star 1s. సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఎలాంటిది వస్తుందంటే, అవుట్ ఆఫ్ ది గివెన్ స్పీసీస్ విచ్ వన్ ఈజ్ నాన్ ఎగ్జిస్టెంట్? నాన్ ఎగ్జిస్టెంట్ అంటే ఏంటి? ఎక్కడైతే బాండ్ ఆర్డర్ 0 వచ్చిందో అంటే ఆ రెండు ఆటమ్స్ మధ్యలో బాండే లేదు, దెర్ ఈస్ నో బాండ్. సో బాండ్ లేదని ఎలా ప్రూవ్ చేస్తావు నువ్వు? త్రూ మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్. మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ వేసుకొని బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేస్తే 0 వచ్చింది, దేర్ ఫోర్ H2 2- కెనాట్ ఎగ్జిస్ట్. అది మన కంక్లూజన్. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. దే కెన్ ఆస్క్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పీసీస్, 4 స్పీసీస్ ఇచ్చేసి ది స్పీసీస్ డస్ నాట్ ఎగ్జిస్ట్ H2 2- బికాస్ బాండ్ ఆర్డర్ ఈస్ 0. అండ్ ఇంకొక పాయింట్, ఒక రెండు ఆటమ్స్ మధ్యలో బాండ్ ఫార్మ్ అవ్వాలి అంటే మినిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? సో జనరల్గా మనం ఏమనుకుంటాం, కంపల్సరీగా 2 ఎలక్ట్రాన్సే ఉండాలి అని అనుకుంటాం. బట్ H2+ ఎగ్జిస్ట్ అవుతుందా? ఎస్, ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్. బాండ్ ఆర్డర్ ఈస్ 0.5. మరి వాటి మధ్యలో ఉండే ఎలక్ట్రాన్స్ ఎన్ని? ఒకటే ఎలక్ట్రాన్, మాలిక్యులర్ అయన్. ఇట్ ఈస్ నాట్ ఎ మాలిక్యూల్, ఇట్ ఈస్ ఎ మాలిక్యులర్ అయన్. సో వాట్ ఈస్ ది మినిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిక్వైర్డ్ ఫర్ ది బాండ్ ఫార్మేషన్? ఇట్ ఈస్ నాట్ 2, ఇట్ ఈస్ 1. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ H2+. ఇది ఇంకొక పాయింట్ మీరు నోట్ చేసుకోవాల్సింది. ది మినిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిక్వైర్డ్ ఫర్ బాండ్ ఫార్మేషన్ ఈజ్ 1. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ H2+. ఓకే, అది వన్ మోర్ పాయింట్. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్ దే కెన్ ఆస్క్ ఈస్ కంపేర్ బాండ్ ఆర్డర్స్. బాండ్ ఆర్డర్ని కంపేర్ చేయమనొచ్చు, లేదా బాండ్ లెన్స్ని కంపేర్ చేయమనొచ్చు, లేదా బాండ్ ఎనర్జీస్ని కూడా కంపేర్ చేయమనొచ్చు. ఇది ఎక్కువగా ఆక్సిజన్ అండ్ నైట్రోజన్కి అప్లికబుల్ అవుతుంది. ఎక్కువగా ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ని బేస్ చేసుకొని దే విల్ బీ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. సో అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు తెలియాల్సిన బేసిక్స్ ఏంటి? ఆ బేసిక్స్ ఏంటి అంటే, సపోజ్ ఇఫ్ ఐ టేక్ బాండ్ ఆర్డర్. బాండ్ ఆర్డర్ అంటే నెంబర్ ఆఫ్ బాండ్స్ ప్రజెంట్ బిట్వీన్ ది కంబైనింగ్ ఆటమ్స్. సో ఏ తీసుకున్నాను అనుకుందాం, వీటి మధ్యలో సింగిల్ బాండ్ ఉంది.
అదే ఇప్పుడు నేను ఆ రెండింటి మధ్యలో డబుల్ బాండ్ పెడితే ఏమవుతుంది, డిస్టెన్స్ తగ్గుతుంది. ట్రిపుల్ బాండ్ పెడితే డిస్టెన్స్ ఇంకా తగ్గుతుంది. క్వాడ్రుపుల్ బాండ్ పెడితే డిస్టెన్స్ ఇంకా తగ్గుతుంది. దీని మీనింగ్ ఏంటి, బాండ్ ఆర్డర్ పెరిగితే బాండ్ లెంత్ తగ్గుతుంది. బాండ్ ఆర్డర్ పెరిగితే బాండ్ లెంత్ తగ్గుతుంది. సో బాండ్ ఆర్డర్ ఈజ్ ఇన్వర్స్లీ రిలేటెడ్ టు బాండ్ లెంత్. బాండ్ ఆర్డర్ ఈజ్ ఇన్వర్స్లీ రిలేటెడ్ టు బాండ్ లెంత్. ఇది ఒక రిలేషన్. సెకండ్ రిలేషన్, సింగిల్ బాండ్ని ఐ కెన్ ఈజీలీ బ్రేక్, నేను ఈజీగా బ్రేక్ చేయొచ్చు. డబుల్ బాండ్ని బ్రేక్ చేయడం కొంచెం కష్టం, ట్రిపుల్ బాండ్ని బ్రేక్ చేయడం ఇంకా కష్టం, క్వాడ్రుపుల్ బాండ్ని బ్రేక్ చేయడం ఇంకా కష్టం. అంటే బాండ్ ఎనర్జీ పెరుగుతూ వెళ్తుంది, బాండ్ ఆర్డర్ పెరుగుతూ వెళ్తే బాండ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. ఓకే, సో హౌ ఈస్ బాండ్ ఆర్డర్ రిలేటెడ్ టు బాండ్ ఎనర్జీ? డైరెక్ట్లీ రిలేటెడ్. బాండ్ ఆర్డర్ is directly related to bond energy. How is bond energy related to bond length? Bond order, bond energy are directly related. Bond order, bond length are inversely related. Therefore bond energy and bond length must be inversely related. So bond energy ఎక్కువగా ఉంది అంటే బాండ్ లెంత్ తక్కువగా ఉంది అని అర్థం. ఓకే, సో దీస్ ఆర్ 3 ఇంపార్టెంట్ రిలేషన్స్. ఈ సింపుల్ రిలేషన్స్ని బేస్ చేసుకొని మీకు కొన్ని క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి. మనము కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్న తర్వాత మీకు ఆ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది కూడా మీకు చూపిస్తాను. సో జస్ట్ నోట్ డౌన్ దీస్ 3 ఇంపార్టెంట్ రిలేషన్స్. బాండ్ ఆర్డర్ ఇన్వర్స్లీ రిలేటెడ్ టు బాండ్ లెంత్, బాండ్ ఆర్డర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు బాండ్ ఎనర్జీ, and bond energy inversely related to bond length. ఓకే, సో వీ హ్యావ్ కంప్లీటెడ్ హైడ్రోజన్. హీలియం గురించి ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ప్రతిసారి జనరల్గా వాళ్ళు ఇచ్చే ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఒకటి పాజిటివ్ ఒకటి న్యూట్రల్, ఒకటి పాజిటివ్ ఒకటి న్యూట్రల్. దిస్ విల్ కంటిన్యూ అప్ టు కార్బన్. కార్బన్ వచ్చేసరికి కార్బన్ తర్వాత నైట్రోజన్లో ప్లస్ అండ్ మైనస్, ఆక్సిజన్లో ప్లస్ అండ్ మైనస్ అవన్నీ వస్తాయి. హీలియం 1s2 2s1. సో ఇప్పుడు 2 హీలియం 1s2 2s1. One s2 2s1. That is helium plus. హీలియం అనేది సింపుల్గా 1s2. ఓకే, నాట్ 1s2 2s1, 1s2. ఈచ్ హీలియం ఈజ్ 1s2, బట్ ఒకదానికి పాజిటివ్ ఛార్జ్ ఉంది. మేక్ ఎ కరెక్షన్. I thought it was lithium. ఓకే, సో ఈచ్ హీలియంలో 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి. బట్ హీలియం పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఒక హీలియంలో ఒకటే ఎలక్ట్రాన్ ఉంది. సో ఆల్టుగెదర్ వీ హ్యావ్ 3 electrons. ఇట్ ఈస్ అ 3 electron సిస్టమ్. హీలియం 2+ ఈజ్ 3 electron సిస్టమ్. ఈ 3 electronsని ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఇక్కడ అరేంజ్ చేసుకుందాం. నౌ దిస్ బికమ్స్ sigma 1s, దిస్ బికమ్స్ sigma star 1s. ఓకే, హీలియం మాలిక్యూల్ తీసుకుందాం. హీలియం మాలిక్యూల్లో ఇందులో 2 electrons ఉంటే ఇందులో కూడా 2 electrons ఉన్నాయి. సో ఐ హ్యావ్ టు ఫిల్ 2 electrons ఇన్ sigma 1s, sigma star 1s. దీనిపైన ఏం ఆర్బిటల్ ఉంటుంది?
sigma 2s, sigma star 2s. ఓకే, సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి రాసుకుందాం. ఇన్ఫర్మేషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ బాండ్ ఆర్డర్. సో బాండ్ ఆర్డర్ ఎంత ఇక్కడ? number of bonding electrons minus number of anti-bonding electrons by 2, it is 0.5. number of bonding electrons minus number of anti-bonding electrons by 2, this is 0. 0 అంటే this does not exist. electronic configuration sigma 1s, sigma star 1s, sigma 1s, sigma star 1s. number of unpaired electrons 1, paramagnetic. number of unpaired electrons 0, diamagnetic. It does not exist, but according to molecular orbital theory it is diamagnetic. ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేద్దాం. మనం లాస్ట్ క్లాస్లో చదువుకున్నది ఏంటి? అన్ని ఆక్యుపైడ్ ఆర్బిటల్స్లో ఏది హైయెస్ట్, అన్ని అన్ఆక్యుపైడ్ ఆర్బిటల్స్లో ఏది లోయెస్ట్ అని అనుకున్నాం కదా. సో ఇప్పుడు నేను సింపుల్ హైడ్రోజన్ తీసుకుంటే, దో హైడ్రోజన్ హీలియం, నాట్ హైడ్రోజన్, హీలియం డస్ నాట్ ఎగ్జిస్ట్. బట్ ఎగ్జిస్ట్ అవ్వకపోయినా వాళ్ళు హోమో అడగచ్చు, ల్యూమో అడగచ్చు, బాండ్ ఆర్డర్ అడగచ్చు, డయామాగ్నెటికా, పారామాగ్నెటికా, హౌ మెనీ నెంబర్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అన్నీ అడగచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ యూ క్యాన్ ప్రిడిక్ట్ ఆల్ దీస్ థింగ్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ. ఇవన్నీ ప్రిడిక్ట్ చేయలేకపోతే వాళ్ళు అడిగే ఛాన్స్ ఉండదు. ఈ థియరీ ఇవన్నీ ప్రిడిక్ట్ చేస్తుంది కాబట్టి అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో sigma 1s is occupied, sigma star 1s is also occupied. Of all the occupied, this is the highest. So sigma star 1s is HOMO. This is unoccupied, this is also unoccupied. Out of all the unoccupied, this is the lowest. So sigma 2s is LUMO. Sigma 2s is LUMO. sigma star 1s is HOMO. ఓకే, సో ప్రతి మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్లో ఇంతకుముందు కూడా మనం హైడ్రోజన్ H2 ప్లస్ H2 H2 మైనస్ H2 2 మైనస్ ఉంది కదా, దాంట్లో కూడా మీరు హోమో ల్యూమో ఐడెంటిఫై చేయగలగాలి. ఇప్పుడు ఇందులో విచ్ ఈజ్ హోమో? దిస్ ఈజ్ ఆక్యుపైడ్, దిస్ ఈజ్ ఆల్సో ఆక్యుపైడ్, బట్ దిస్ ఈజ్ హాఫ్ ఆక్యుపైడ్. సో దిస్ ఈజ్ యువర్ హోమో. హియర్ ది హోమో ఈజ్ సోమో, సింగ్లీ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటల్. దెన్ విచ్ వన్ ఈజ్ ల్యూమో? ల్యూమో అంటే ఇక్కడ మీకు సిగ్మా 2s వస్తుంది కదా, ఇది ల్యూమో. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, నెంబర్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్, పారామాగ్నెటిక్ మొమెంటమ్, విచ్ ఈజ్ హోమో, విచ్ ఈజ్ ల్యూమో, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రొవైడెడ్ హియర్. సో ఇక్కడ హైడ్రోజన్ చూసుకోండి. హైడ్రోజన్ చూసుకుంటే దిస్ ఈజ్ హోమో, దిస్ ఈజ్ ల్యూమో. HOMO, LUMO. This is SOMO. LUMO will be higher energy level. This is HOMO, LUMO will be sigma 2s. Sigma 2s is the LUMO. ఇక్కడ sigma 1s is the HOMO, sigma star 1s is the LUMO. Sigma 1s is the HOMO, sigma star 1s is the LUMO. సో ఎవ్రీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మాలిక్యూల్ చూసుకోండి. ఎందుకంటే మీకు హార్డ్లీ వచ్చేవి హైడ్రోజన్ నుంచి తీసుకుంటే నియాన్ వరకు మాత్రమే. సో వాటికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ని మీరు గ్యాదర్ చేసి పెట్టుకోండి. ఓకే, యా. సో one more example we'll study. Otherwise what I'll do is I'll directly take N2 plus N2 N2 minus N2 2 minus. Oxygen related species in the next class we'll take, because oxygen comes under above 14 electron system. ఇందులో కూడా above 14 electron system ఉంది, బట్ విత్ చార్జెస్. సో N2 అని అన్నప్పుడు మనకు తీసుకోవాల్సిన డయాగ్రామ్ ఎలా ఉండాలి? ఫస్ట్ అది ఎన్ ఎలక్ట్రాన్ సిస్టమ్ తీసుకోండి. నైట్రోజన్ ఇస్ 14 ఎలక్ట్రాన్ సిస్టమ్, పాజిటివ్ చార్జ్. సో దిస్ ఈస్ 13 ఎలక్ట్రాన్ సిస్టమ్. సింపుల్ నైట్రోజన్ న్యూట్రల్ ఈస్ 14 ఎలక్ట్రాన్ సిస్టమ్. N2 మైనస్ ఈస్ 15 ఎలక్ట్రాన్ సిస్టమ్.
N2 2- is 16 electron system. Okay, now let us draw the diagram quickly. మీకు ఒకే దాంట్లో అన్ని వేసి చూపిస్తే సరిపోతుంది కదా, ప్రతిసారి ఎన్ని డయాగ్రామ్స్ వేసే బదులు. దిస్ ఈజ్ 1s 2s 2p 2s 1s. దిస్ ఈజ్ ది ఎనర్జీ స్కేల్. సో నైట్రోజన్ 13 ఎలక్ట్రాన్ సిస్టమ్ అంటే 1s2 2s2 2p3. ఇంకొక నైట్రోజన్లో ఒక ఎలక్ట్రాన్ని తీసేయండి, 1s2 2s2 2p. డన్. దెన్ ఫిల్ ది ఎలక్ట్రాన్స్. 4 ఎలక్ట్రాన్స్ 3 + 2 5 ఎలక్ట్రాన్స్ 1 2 ఇవి డీజనరేట్ కాబట్టి 3 4 ఇది 5. ఓకే, సో ఇప్పుడు ఇది 14 ఎలక్ట్రాన్ సిస్టమ్. సేమ్ ఇదే డయాగ్రామ్ కూడా ఇక్కడ వస్తుంది, బట్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది, దిస్ ఈజ్ ఆల్సో ఫిల్డ్ అప్. సో అది మాత్రమే నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. దిస్ ఈజ్ ఆల్సో ఫిల్డ్ అప్. ఓకే, ఇదంతా మళ్ళీ డ్రా చేయకుండా, రిపీట్ చేయకుండా, జస్ట్ లెట్ మీ డ్రా దిస్ ఆల్సో. ఇది ఫిల్అప్ అయి ఉంది. నెక్స్ట్ N2 మైనస్. N2 2 మైనస్. సో రిమైనింగ్ థింగ్స్ ఆర్ సేమ్. కిందివన్నీ మళ్ళీ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ థింగ్స్ ఆర్ సేమ్. So if I consider nitrogen plus, you have to calculate the bond order. So how do you calculate the bond order? ఇంకొక క్వశ్చన్ కూడా ఏమొస్తుందో చెప్తాను మీకు. The same 1s and 2s energy levels are also here. I did not draw so that I want some space. Space కోసం నేను డ్రా చేయలేదు అంతే. ఓకే, what is the bond order for this? Then to calculate bond order, we calculate the number of bonding minus anti-bonding. Bonding అంటే 1 2 3 4 5 6 7 8 9. 9 bonding electrons minus 1 2 3 4 by 2 5 by 2 2.5. Bond order is 2.5. In this case, bond order directly sigma 1s sigma star 1s 2 bonding and 2 anti-bonding అంటే రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి కదా. 2 బాండింగ్ 2 యాంటీ బాండింగ్ క్యాన్సిల్ అయిపోతుంది, 2 బాండింగ్ 2 యాంటీ బాండింగ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇవన్నీ మనకు అవసరం లేదు బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయడానికి. హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ మై పాయింట్. 2 బాండింగ్ 2 యాంటీ బాండింగ్ క్యాన్సిల్, 2 బాండింగ్ 2 యాంటీ బాండింగ్ క్యాన్సిల్. సో మనం బాండ్ ఆర్డర్ జస్ట్ దీన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయొచ్చు. 5 బాండింగ్ 0 యాంటీ బాండింగ్ 5 by 2 2.5 డైరెక్ట్లీ వచ్చేస్తుంది. సో ప్రతిసారి 1s 2sని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ 1s and 2s if they are totally filled, that doesn't make any difference in the bond order.
ఎప్పుడు మనకి ఇది ఇంపార్టెంట్, కొన్ని క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే దే విల్ గివ్ యూ వన్ పర్టికులర్ స్పీసీస్ N2 ప్లస్ హౌ మెనీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్. అప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేయాలి ఎన్ని బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9. అప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేయాలి. లేదు దే విల్ ఆస్క్ యూ హౌ మెనీ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్, అప్పుడే మీకు ఇది రెలవెన్స్. లేదు అని అంటే మీరు ప్రతిసారి సిగ్మా 1s ఆర్ సిగ్మా స్టార్ 1s సిగ్మా 2s సిగ్మా స్టార్ 2s డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, సింపుల్గా ఇది ఒక్కటి డ్రా చేసుకున్నా సరిపోతుంది, ఎనఫ్. బికాజ్ ఇట్ ఈస్ నియర్లీ 14 ఎలక్ట్రాన్ సిస్టమ్స్. సో ఇవి అవసరం లేదు, 8 ఎలక్ట్రాన్స్ని మళ్ళీ మీరు చూపించాల్సిన అవసరమే లేదు. సో ఇక్కడ బాండ్ ఆర్డర్ ఎంత వచ్చింది, డైరెక్ట్లీ యూ కెన్ క్యాలిక్యులేట్ ది బాండ్ ఆర్డర్. 1sని 2sని మర్చిపోండి, ఇక్కడ మాత్రమే చూడండి. 6 - 0/2 అంటే బాండ్ ఆర్డర్ ఇస్ 3. ఇక్కడ 15 ఎలక్ట్రాన్ సిస్టమ్. సో 8 ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ ఫిల్ అయ్యాయి కదా, 9 10 11 12 13 14 15. సో బాండ్ ఆర్డర్ ఎంత, 6 - 1 5/2 అంటే 2.5. బాండ్ ఆర్డర్ ఇస్ 2.5. అండ్ N2 2 - 16 ఎలక్ట్రాన్స్, 8 ఆల్రెడీ అయిపోయాయి, 9 10 11 12 13 14 15 16 ఎలక్ట్రాన్ సిస్టమ్. సో బాండ్ ఆర్డర్ ఎంత, 6 - 2 4/2 అంటే 2. సో బాండ్ ఆర్డర్ ఇస్ 2. బాండ్ ఆర్డర్ ఇస్ 2. ఓకే, సో ఈ విధంగా మీరు బాండ్ ఆర్డర్ని క్యాలిక్యులేట్ చేసుకోండి. ప్రతిసారి సిగ్మా 1s 2s అవన్నీ అవసరం లేదు, ఏది హయ్యర్ ఎలక్ట్రాన్ సిస్టమ్కి. నంబర్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ 0. నంబర్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ 1. నంబర్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్, ఇది ఇంపార్టెంట్, 2. బికాస్ సమ్ ఆఫ్ యూ, వెరీ ఫ్యూ ఆఫ్ యూ కన్ఫ్యూజింగ్లీ 2 ఎలక్ట్రాన్స్ని ఒకే ఆర్బిటల్లో వేసేసి నంబర్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ని 0 చేస్తూ ఉంటారు. ఒకే దాంట్లో వేయకండి, బికాస్ బోత్ ఆర్ డీజనరేట్ కాబట్టి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ వేయండి. సో ది నంబర్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ 2. దిస్ ఈస్ పారామాగ్నెటిక్. కొందరు డయామాగ్నెటిక్గా రిపోర్ట్ చేశారు ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో 16 అన్నప్పుడు ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోయి దీంట్లోనే ఫిల్ చేయకండి. N2 2 - ఈస్ పారామాగ్నెటిక్ విత్ 2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్. ఒకవేళ నేను దాని పారామాగ్నెటిక్ మొమెంటమ్ని క్యాలిక్యులేట్ చేస్తే అరౌండ్ 2.83 రావాలి, బికాస్ దెర్ ఆర్ 2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్. ఇది అరౌండ్ 1.73 రావాలి, బికాస్ దెర్ ఈస్ 1 అన్పేడ్ ఎలక్ట్రాన్ ఇన్ ఇట్. దిస్ ఈజ్ ఆల్సో పారామాగ్నెటిక్. దిస్ ఈజ్ డయామాగ్నెటిక్. ఇది పారామాగ్నెటిక్. ఓకే, సో నౌ లుక్ ఎట్ ది బాండ్ ఆర్డర్. ఇది 2.5 వదిలేసేయండి. కమ్ ఫ్రమ్ నైట్రోజన్ N2 - అండ్ N2 2 - సో క్వశ్చన్ ఎలా వస్తుంది అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగి చూపిస్తాను. గివ్ ది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ bond lengths. Give the increasing order of bond lengths of the species N2 - N2 2 - N2 - N2 2 ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ బాండ్ లెంత్స్ అని అడిగారు వాళ్ళు. ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ బాండ్ లెంత్స్. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి, బాండ్ ఆర్డర్ చూసుకోండి. ఫస్ట్ బాండ్ ఆర్డర్ చూసుకుంటే బాండ్ లెంత్ దానంతట అదే వచ్చేస్తుంది. బాండ్ ఆర్డర్ తీసుకుంటే N2 - ఈస్ 2.5, N2 ఈస్ 3.0, N2 2 - ఈస్ 2.0, N2 2 - ఈస్ 2.0 బాండ్ ఆర్డర్. సో బాండ్ ఆర్డర్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఏంటి, bond order increasing sequence N2 2 - is lesser than N2 - is lesser than N2. సో బాండ్ ఆర్డర్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఏదైతే వచ్చిందో బాండ్ లెంత్కి అది రివర్స్ అవుతుంది, బికాస్ బాండ్ ఆర్డర్ అండ్ బాండ్ లెంత్ ఆర్ ఇన్వర్స్లీ రిలేటెడ్. సో బాండ్ లెంత్ వచ్చేసి అన్నిటికంటే బాండ్ ఆర్డర్ దేనికి ఎక్కువ ఉందో దానికి బాండ్ లెంత్ తక్కువ ఉంటుంది. N2 - N2 2 ఓకే, నెక్స్ట్ దీన్నే
ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తూ, బికాజ్ మీకు ఐఆర్ స్పెక్ట్రోస్కోపీస్ కూడా ఇంక్లూడ్ చేశారు కదా ఐఆర్ వాల్యూస్ అవన్నీ. సో ఐఆర్తో కూడా రిలేట్ చేయొచ్చు. రిలేట్ చేసి వాళ్ళు ఇంకొక క్వశ్చన్ ఏం అడగచ్చు అంటే, గివ్ ది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీస్. ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ stretching frequencies of n2, n2 minus, n2 2 minus. Stretching frequency అంటే ఏంటి? ది ఎనర్జీ రిక్వైర్డ్ టు స్ట్రెచ్ అ బాండ్. సింపుల్. సింగిల్ బాండ్ ఉంటే తక్కువ ఎనర్జీతో స్ట్రెచ్ చేయొచ్చు. డబుల్ బాండ్ ఉంటే ఐ రిక్వైర్ మోర్ ఎనర్జీ టు స్ట్రెచ్. ట్రిపుల్ బాండ్ ఉంటే ఐ రిక్వైర్ స్టిల్ హయ్యర్ ఎనర్జీ టు స్ట్రెచ్. సో బాండ్ ఆర్డర్ ఎంత పెరిగితే స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ అంత పెరుగుతుంది. దే ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్. Remember this point, bond order and stretching frequencies are directly related. A point రాసుకోండి. I'll just give that point here. Bond order is directly related to stretching frequency. Stretching frequency nu తో ఇండికేట్ చేస్తాం. nu యూనిట్స్ ఆర్ వేవ్ నంబర్స్. సెంటీమీటర్ ఇన్వర్స్ అని అంటాం. వేవ్ నంబర్స్ సెంటీమీటర్ ఇన్వర్స్. ఓకే, సెంటీమీటర్ ఇన్వర్స్, మీటర్ ఇన్వర్స్, మిల్లీమీటర్ ఇన్వర్స్, అన్ని ఇన్వర్స్లో. సో బాండ్ ఆర్డర్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీస్ అని అడిగారు. అంటే జస్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ బాండ్ ఆర్డర్. బాండ్ ఆర్డర్ ఎలా అయితే ఇంక్రీజ్ అవుతుందో అదే దాంట్లో ఇంక్రీజింగ్ ఆర్డర్ రాస్తే సరిపోతుంది. సో బాండ్ ఆర్డర్ దేనికి ఎక్కువ ఉంది? నైట్రోజన్కి ఎక్కువ ఉంది. తర్వాత n2 మైనస్, తర్వాత n2 2 మైనస్. సో ఇది స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ ఆర్డర్. అంటే వాళ్ళ క్వశ్చన్స్లో ఏమేమి అడగచ్చు? స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ ఆర్డర్ అడగచ్చు, ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్, బాండ్ లెంత్ ఆర్డర్ అడగచ్చు, బాండ్ ఆర్డర్ అడగచ్చు, లేదా బాండ్ ఎనర్జీ ఆర్డర్ అడగచ్చు, ఇంక్రీజింగ్లో కానీ డిక్రీజింగ్లో కానీ. Or they can ask you which is HOMO, which is LUMO. They can ask you how many number of unpaired electrons are present. They can ask you magnetic momentum. Magnetic momentum మనము డి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీలోకి వెళ్ళినప్పుడు ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా త్రూ ఎన్ని నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఎంత పారామాగ్నెటిక్ మొమెంటం వస్తుంది అది క్యాలిక్యులేట్ చేస్తాం. అది ఇక్కడ అప్లై చేయండి. ఓకే, అండ్ విచ్ ఈస్ ది హోమో, విచ్ ఈస్ ది ల్యూమో. సో ఇవన్నీ క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ నుంచి. సో వీ హ్యావ్ సమ్ మోర్ మాలిక్యూల్స్ టు వర్కౌట్. అదంతా వర్కౌట్ చేసిన తర్వాత ఒక కామన్ టేబుల్ ఇస్తాను. ఆ టేబుల్లో అన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్తో పాటు నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అండ్ మ్యాగ్నెటిక్ మొమెంటం కంక్లూజన్ చేద్దాం. విత్ దాట్ విల్ బి కంక్లూడింగ్ ఆర్ కంప్లీటింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ. ఓకే, సో ఒక 10 minutes బ్రేక్ ఉంటుంది. 10 minutes బ్రేక్ తర్వాత మీకు ఆర్గానిక్ క్లాస్ కంటిన్యూ అవుతుంది.